హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో తెలంగాణలో నిర్వహించినటువంటి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఏదైతే ఉందో మరి దాని యొక్క పేపర్ విశ్లేషణ. మరి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ తెలుగు, లాంగ్వేజ్ పండిట్ తెలుగు అని రెండు రకాలుగా ఎగ్జామ్ జరిగింది. మరి స్కూల్ అసిస్టెంట్ తెలుగు పేపర్లో మరి 80 మార్కులకు ఎగ్జామ్ జరిగింది. 20 మార్కులు టెట్కు సంబంధం ఉంటుందన్నమాట. టెట్లో నుంచి దీనికి మార్కులు యాడ్ అవుతాయి. మరి ఆ 80 మార్కుల్లో ఒక ప్రశ్నకు హాఫ్ మార్క్ చొప్పున 160 ప్రశ్నలు, అంటే 80 మార్కులకు 160 ప్రశ్నలు ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. మరి ఆ 80 మార్కుల్లో కూడా 10 మార్కులు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ సంబంధించి ఉంటుంది. ఇంకో 10 మార్క్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించింది, అంటే విద్యా దృక్పథాలకు సంబంధించి ఉంటుంది. మిగతా 60 మార్కులు మొత్తం కూడా మరి తెలుగుకు సంబంధించిందే ఉంటుంది. ఈ తెలుగులో మళ్ళీ మెథడాలజీ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. మరి దీనికి సంబంధించిన పేపర్ విశ్లేషణ మరి జనరల్గా మీరు ఎక్కడ చూసినా ఎక్కడ పేపర్ డౌన్లోడ్ అవ్వదు. ఎందుకంటే ఇంతకుముందు ఎట్లా నిర్వహించేవారంటే డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చి పరీక్ష నిర్వహించేవారు. కానీ ఇప్పుడు అట్లా జరగలేదు. అంటే సిబిఆర్టీ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనమాట. కేవలం క్వశ్చన్ పేపర్ ల్యాప్టాప్లో, అంటే కంప్యూటర్ స్క్రీన్ పైన మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత ఎగ్జామ్స్ దాంట్లో రాసిన తర్వాత ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. నీ హాల్ టికెట్ నెంబర్ మీద, మరి నీ మొబైల్ నెంబర్ మీద ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్లకు మాత్రమే రిజల్ట్ ఇచ్చారు. అంటే వాళ్లకు మాత్రం డిస్ప్లే అయ్యేటట్టు ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఎక్కడ పడితే అక్కడ సెర్చ్ చేసినా, గూగుల్లో ఎక్కడ వెతికినా మీకు క్వశ్చన్ పేపర్ అయితే దొరకదు. అయితే ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళ దగ్గర మాత్రం అందుబాటులో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి ఏదో ఒక రకంగా నేను కూడా ఎగ్జామ్ రాసినా కాబట్టి మరి ఈ క్వశ్చన్ పేపర్ విశ్లేషణ అయ్యింది, మరి ఎట్లా అడిగాడు అనేది ఒకసారి మనం చూద్దాం. అయితే ఇక్కడ తీసుకున్నట్లయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఆ స్కూల్ అసిస్టెంట్ తెలుగులో మనకు దాంతోపాటు లాంగ్వేజ్ పండిట్ తెలుగు, ఈ రెండింటికి తేడా ఏంది అంటే ఏం లేదు భయ్. స్కూల్ అసిస్టెంట్ తెలుగు అంటే హై స్కూల్ వరకు బోధించేది, 6th నుంచి 10th వరకు బోధిస్తారు. ఇక తర్వాత తీసుకున్నట్లయితే లాంగ్వేజ్ పండిట్ తెలుగు, ఈ లాంగ్వేజ్ పండిట్ తెలుగు అనేది అప్పర్ ప్రైమరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ బోధించవచ్చు. ప్రైమరీకి ఛాన్స్ ఉండదు. అప్పర్ ప్రైమరీ, యూపీఎస్ లేదా జెడ్పీహెచ్ఎస్ దీంట్లో మాత్రం చెప్పే అవకాశం ఉంటుంది. ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఈ స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు, లాంగ్వేజ్ పండిట్ తెలుగుకు ఈ రెండింటికి కూడా ఆల్మోస్ట్ ఒకటే రకమైన సిలబస్ ఉంటుంది. 90% సేమ్ సిలబస్ ఉంటుంది. ఒక 10% కొన్ని అంశాలు మాత్రం ఎక్స్ట్రా యాడ్ అయి ఉంటాయి. అంతే తప్ప వేరే ఏ తేడా ఉండదు. స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయితే తెలుగు, లాంగ్వేజ్ పండిట్ కూడా ప్రిపేర్ అయినట్టే. సో అందులో ఎలాంటి ఇబ్బంది లేదు, డౌట్ లేదు. సో తెలంగాణలో నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్ తెలుగు మరి క్వశ్చన్ పేపర్ తీసుకున్నట్లయితే ఫస్ట్ 20 క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే జనరల్ నాలెడ్జ్, తర్వాత 21 నుంచి 40 వరకు ఎట్లా ఉంటాయంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, 41 నుంచి కంటెంట్ స్టార్ట్ అవుతుంది. అయితే నేను మాత్రము 40 నుంచి 50 మధ్యలో వదిలేస్తున్నాను ఈ 10 క్వశ్చన్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక 5 మార్కులు పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ చదివి కింద ప్రశ్నలకు సమాధానం రాయండి అంటాడు. ఆ తర్వాత ఒక పద్యం ఇచ్చి ఆ పద్యాన్ని అర్థం చేసుకుని మరి కింద ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం రాయండి అంటాడు. సో ఇట్లా ఈ 10 క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ 5 మార్క్స్ అట్లే ఉంటుంది అనమాట. సో దానికి నేనేం చేస్తున్నా అంటే ఆ పారాగ్రాఫ్ కానీ, ఆ క్వశ్చన్, అది పద్యం కానీ, అపరిచిత పద్యం అంటారు కదా, దానికి మరి ఈ 10 ప్రశ్నలు నేను వదిలేస్తున్నాను. అంటే 50 నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా? సరే, మరి మనకు వీలైనంతసేపు మనము ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుంది? 2:30 అవుతుంది. మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మరి ఎంత ఒక గంట సేపు మనం ఈరోజు విశ్లేషణ చేసుకుందాం. తర్వాత తీసుకున్నట్లయితే మనం మిగతా భాగం మాత్రం రెండో భాగాన్ని చూద్దాం. మరి ఇప్పుడు తీసుకున్నట్లయితే తర్వాత ఏంది చూద్దాం. మరి మనకు 51 నుంచి స్టార్ట్ చేస్తా అన్నాం కదా, 51వ ప్రశ్న నుంచి స్టార్ట్ చేద్దాం. 45. సరే, స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడిగాడంటే 51వ ప్రశ్న, ఒక విజేత ఆత్మకథ, ఇగ్నైటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ ఇతనితో కలిసి రచించాడు. ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక విజేత ఆత్మకథ అనే పుస్తకాన్ని ఎవరితో కలిసి రచించాడు అని అడిగాడు. ఇది మనకు ప్రేరణ అనే పాఠం ఉంటుంది స్కూల్లో. ఇప్పుడున్నటువంటి స్కూల్ బుక్స్లోంచి అడిగిన క్వశ్చన్ ఇది. మరి దీనికి ఆన్సర్ తీసుకున్నట్లయితే స్కూల్ బుక్స్లో ఉంటుంది. అరుణ్ తివారీతో కలిసి ఏపీజే అబ్దుల్ కలాం గారు
మరి ఈ పుస్తకాన్ని రాయటం జరిగింది. సో ఇది ఆన్సర్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే 52వ తీసుకుంటే, మూల భాష మాతృభాషగా గలవానికి మూల రచనలోని సారాంశం ఎంత స్పష్టంగా అర్థమై ఎంత గాఢమైన అనుభూతిని కలిగిస్తుందో, లక్ష్య భాష మాతృభాషగా గలవాని అనువాదంలోని సారాంశం అంత స్పష్టంగానూ అర్థమై అంత గాఢమైన అనుభూతిని కలిగిస్తే అది మంచి అనువాదం అని అన్నవారు ఎవరంటే రాచమల్లు రామచంద్రారెడ్డి గారు. అంటే ఇక్కడ విషయం మనం అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది. ఇక్కడ అడ్వాంటేజ్ అంటే ఇంతకుముందు ఇట్లా దిద్దాల్సి ఉండే, ఇప్పుడు అట్లా లేదు, జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది, అంటే టైం సేవ్ అవుతుంది. కానీ క్వశ్చన్ పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి ఆ టైంలో మనం వినియోగించుకోవాలి. అంటే మూల భాష మాతృభాషగా గల, మామూలుగా అనువాదించేటప్పుడు మూల భాష అని ఉంటుంది, లక్ష్య భాష అని ఉంటుంది. మూల భాష అంటే ఏ భాషలో నుంచి ఏ భాషలోకి అనువాదిస్తున్నాం, అదొకటి ఇంపార్టెంట్. లక్ష్య భాష అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలనుకున్నాం అనుకో, ఇక్కడ తెలుగులో నుంచి అనువాదించేటప్పుడు తెలుగు భాష అనేది మూల భాష అవుతుంది. ఏ భాషలోకి అనువాదిస్తున్నామో దాన్ని లక్ష్య భాష అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాం అనుకుందాం, అప్పుడు అది ఏమవుతుంది, ఇంగ్లీష్ అనేది లక్ష్య భాష అవుతుంది. సో ఈ విధంగా మూల భాషలోని సారాంశం లక్ష్య భాషలోని సారాంశం అర్థమై స్పష్టంగా అనుభూతిని కలిగిస్తుందో, మరి లక్ష్య భాష కూడా అంతే. అంటే మనం ఇంగ్లీష్ భాష, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అనుకుందాం, అంటే మనం ఏ భాష నుంచి ఏ భాషలోకి అనువాదిస్తామో ఆ భాషకు సంబంధించిన పూర్తి నాలెడ్జ్ కూడా మనకు ఉండాలని చెప్పింది ఎవరు అంటే, మరి అదే అసలైన అనువాదం, అది మంచి అనువాదం అని చెప్పింది ఎవరంటే రాచమల్లు రామచంద్రారెడ్డి గారు, గొప్ప విమర్శకుడు. మరి ఈయన చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మూల భాష మీద ఎంత పట్టు అయితే ఉంటుందో లక్ష్య భాష మీద కూడా అంతే పట్టు ఉండాలి, అదే అసలైన అనువాదం అని చెప్పింది ఎవరంటే రాచమల్లు రామచంద్రారెడ్డి గారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే, కింది వానిలో వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనం. ఇక్కడ వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనం ఏంటి అంటే 4 ఆప్షన్లు ఉన్నాయి. అంటే ప్రశ్నాపత్రం తయారీలో క్లిష్టత. వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి కదా మనకి ఎగ్జామ్లో, మనం అడుగుతాం పిల్లలకు వ్యాసరూప ప్రశ్నలు ఇస్తాం, 5 మార్కులకు 8 మార్కులకు 10 మార్కులకు ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే వ్యాసరూప ప్రశ్నలు మనం ఎందుకు ఇస్తాము, దాని ప్రయోజనం ఏంటి అంటే, మరి ఆన్సర్ తీసుకున్నట్లయితే 4 ఆప్షన్స్ ఇచ్చిండు. నేనేం చేస్తున్నట్టే ఆప్షన్లు పక్కన పెట్టి జస్ట్ ఆన్సర్ గురించి మాత్రం చెప్తాను. ఎందుకంటే అట్లా ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ఇంకా టైం పడుతుంది బాగా, మనకు ఒక 4 గంటలైనా పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాదు, అది మీ ఇష్టం. అట్లా చేయమంటే కూడా నెక్స్ట్ మళ్ళీ కేవలం ఒక 20 ప్రశ్నలు తీసుకుంటూ ఒక్కొక్క వీడియో సపరేట్గా చేయమంటే కూడా చేస్తా. ప్రస్తుతానికి ఓవరాల్గా చేస్తూ ఉంటాను అనమాట. తర్వాత తీసుకుంటే దీనికి ఆన్సర్ ఏంటంటే విద్యార్థుల విశ్లేషణ, రచనా పాఠవం, సృజనాత్మకత శక్తులను పరీక్షించడం. ఇక్కడ విద్యార్థుల విశ్లేషణ, ఒక వ్యాస ప్రయాణం అనుకో, వాళ్ళు విశ్లేషించుకుని టాపిక్ని విశ్లేషించుకుంటారు. రచనా పాఠం అంటే రైటింగ్ స్కిల్స్ కూడా వాళ్ళకు వస్తాయి. అంతేకాకుండా సృజనాత్మక శక్తులు బయటకు వస్తాయి. ఏదన్నా ఒక అంశం మీద అప్పుడు ఏంది పర్యావరణ పరిరక్షణ అని అన్నాం అనుకో, టాపిక్ మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, దానికి సంబంధించిన టాపిక్ వెతుకుతారు, చదివి అర్థం చేసుకుని అవగాహన చేసుకుని వీళ్ళు సృజనాత్మకంగా రాస్తారు. ఈ విధంగా సృజనాత్మక శక్తులు బయటకు తీయడమే మరి వ్యాసరూప ప్రశ్నల యొక్క ప్రధాన ఉద్దేశము, ప్రయోజనము. సరే తర్వాత తీసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, పర్వం, వర్ణం అను ప్రకృతి పదాలకు వికృతులు ఏంటి? ఒక ప్రశ్న కాదు, ఇక 2 క్వశ్చన్స్ ఇచ్చాడు, వాటికి ఆన్సర్స్ కూడా అడుగుతున్నాడు. ఇక్కడ పర్వం అంటే పబ్బం, పర్వం పండగ అని అర్థం వస్తుంది కదా అది. నెక్స్ట్ తీసుకున్న వర్ణం అంటే వన్నె, వర్ణం అంటే వికృతి ఏంటి, వన్నె. పర్వం అంటే వికృతి ఏంటి, పబ్బం. ఓకేనా, రైట్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే రామ్మోహన్ రాయ్ ప్రకారం వచన కవితకు తాత్విక చింతనా దృష్టిని కలిగించి జీవితమంతా గంభీరమైనది కవిత్వం అనే భావంతో రచిస్తున్నవారు ఎవరు అంటే మాదిరాజు రంగారావు గారు. ఆన్సర్ వచ్చేటట్లయితే మాదిరాజు రంగారావు గారు. అంటే రామ్మోహన్ రాయ్ ఏం చేసినట్ట ఒక మాట చెప్పిండు, ఏమని, వచన కవితకు తాత్విక చింతన, అంటే వచన కవిత ఉంటుంది కదా, దానికి తత్వశాస్త్ర ప్రకారం మరి తాత్విక చింతన కలిగించినట్లయితే జీవితం అంతా గంభీరమైనదే కవిత్వం అనే భావనతో మనం గ్రంథాలు రాస్తే, రచనలు రాస్తే దాన్నే మరి అసలైన కవిత్వం అని చెప్పింది ఎవరు అంటే, పేర్కొనేది ఎవరు అంటే మాదిరాజు రంగారావు గారు. ఓకేనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఇక్కడ పాలు సేమ్యాతో పాయసం చేస్తారు, జయ కోసం రామన్న బొమ్మలు తెచ్చాడు, శివ గురించి వాళ్ళమ్మ బడికి వెళ్ళింది. ఈ వాక్యాల్లోనే పంక్తులు వరుసగా అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇవి ఏ రకమైన విభక్తులు అని అడుగుతున్నాడు. ఇక్కడ తీసుకున్నట్లయితే చూద్దాం.
తృతీయ, చతుర్థి, ద్వితీయ. ఒకటో చూద్దాం. పాలు సేమ్యాతో పాయసం చేస్తారు. చేతన్ చేన్ తోడంతోన్ అనేది తృతీయ విభక్తికి సంబంధించినవి. ఇక రెండో తీసుకుంటే జయ కోసం రామన్న బొమ్మలు తెచ్చాడు. కోసం కొరకున్ కై అనేది చతుర్థి విభక్తికి సంబంధించింది. తర్వాత శివ గూర్చి వాళ్ళమ్మ బడికి వెళ్ళింది. గూర్చి, గురించి, కూర్చి, గూర్చి అనేటువంటివి ద్వితీయ విభక్తులకు సంబంధించినవి. సో ఆన్సర్ మరి తృతీయ, చతుర్థి, ద్వితీయ అన్నమాట. సో ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఉదాత్తత పొంది వెలుగులోకి వచ్చిన ఇందిరాగాంధీ, డోరతీ నార్మన్ లేఖలు వంటివి ఈ రకమైన భాషా ప్రయోజనం కలిగిస్తాయి. ఇక్కడ బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి ఇందిరాగాంధీ, డోరతీ నార్మన్ లేఖలు అట్లాంటివట మరి ఏ రకమైన ప్రయోజనాన్ని కలిగిస్తాయి అంటున్నాడు. ఇక్కడ ఆన్సర్ తీసుకున్నట్లయితే ఉద్దీపన, అభివ్యక్తి, లిఖిత రూప ప్రకాశం. అంటే ఇందిరాగాంధీ, డోరతీ నార్మన్ లేఖలంట ఉద్దీపన కలిగిస్తాయట, అభివ్యక్తీకరించడానికి అనుకూలంగా ఉంటాయి, లిఖిత రూపంగా ఉన్నాయి, అంతేకాకుండా ప్రకాశంగా అంటే బయటకు చదవడానికి కూడా అనుకూలంగా ఉంటాయి. సో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. ఇక తర్వాత తీసుకున్నట్లయితే ఇంకో క్వశ్చన్. తిరుముల్ కచ్చా అనే కథానిక సంకలనంతో రచయితగా పరిచయం అన్నవాడు ఎవరు? తిరుముల్ కచ్చా. ఇక్కడ మాట్లాడే నాగలి అనే ఒక పాఠం ఉంటుంది 8th క్లాసులో అనుకుంటా, ఇప్పుడున్న టెక్స్ట్ బుక్కుల్లో. మరి మాట్లాడే నాగలి అనే దాంట్లో తిరుముల్ కచ్చ అనే కథానిక సంకలనంతో రచయితగా పరిచయమైన కవి ఎవరు అంటే ఇక్కడ పొన్కున్నం వర్కై. పొన్కున్నం వర్కై మరి ఆయన కేరళ రాష్ట్రానికి సంబంధించిన గొప్ప రచయిత. మరి టెక్స్ట్ బుక్ నుంచి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక తర్వాత తీసుకున్నట్లయితే ఈ నవల సుమారు నా ఆత్మకథ లాంటిది అని అన్నవారు ఎవరు? మోదుగు పూలు నవల దాశరథి రంగాచార్యులు గారు. ఇప్పుడు 9th క్లాసులో దాశరథి రంగాచార్యతో ముఖాముఖి అనే ఒక ఇంటర్వ్యూకి సంబంధించి ఒక లెసన్ ఉంది ఇప్పుడు 9th క్లాస్లో టెక్స్ట్ బుక్ నుంచి. ఆ సందర్భంలో ఇంటర్వ్యూలో ఒక మాట చెప్తాడు. మరి మన కవి ఏమంటాడు? దాశరథి రంగాచార్య గారు మోదుగు పువ్వులు అనే నవల అది మామూలు నవల కాదు, ఆల్మోస్ట్ నా యొక్క ఆత్మకథ లాంటిది, అంత గొప్ప రచన, దానికి అంత ప్రాణం పెట్టి రాశాను అని చెప్పి పేర్కొనడం జరిగిందనమాట. కావాలంటే ఒకసారి చూడండి. ఇక తర్వాత తీసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే 1937లో ఈ దినపత్రికకు ఈయన సంపాదకత్వం వహించి మొట్టమొదటిసారిగా వ్యవహారికాన్ని పత్రికా భాష చేశారు. 1937 సంవత్సరంలో మరి ఫలానా పత్రికకు ఫలానా వ్యక్తి మరి సంపాదకత్వం వహించి వ్యవహారిక భాష ఉండే కదా అప్పుడు, ఆ వ్యవహారిక భాషను ప్రామాణికంగా చేయడం జరిగిందట, పత్రికా భాషగా చేయడం జరిగిందట. మరి ఆయన ఎవరు, ఆ పత్రిక ఏంటి అంటున్నాడు. ఇక్కడ తీసుకునేది జనవాణి పత్రికను మరి తాపి ధర్మారావు గారు జనవాణి అనే పత్రికను ప్రవేశపెట్టి ఆ పత్రికలో మరి ఏ భాష, వ్యవహారిక భాషను, అంతకుముందు గ్రాంధిక భాష ఉండేది. కానీ 1937లో తాపి ధర్మారావు గారు జనవాణి అనే పత్రికలో మరి ఏం చేశాడట, వ్యవహారిక భాషను మరి అధికారికంగా పత్రిక భాషగా మార్చడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన ఆన్సర్ కావాలంటే మనకు తెలుగు సాహిత్య దీపిక అనే బుక్ ఉంటుంది. మరి ఆ బుక్లో కానీ తెలుగు సాహిత్య దర్శనంలో కానీ చాలా పుస్తకాలు దీనికి ఆన్సర్ ఉంటుంది. అంటే ఇక్కడ తాపి ధర్మారావు గారికి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకు తెలుస్తుంది అనమాట. తర్వాత తీసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్. తెలుగు పాఠ్యపుస్తకాలలో ప్రధాన వాచకం ముఖ్యంగా ఈ పఠనానికై ఉద్దేశింపబడింది. తెలుగు పాఠ్యపుస్తకాలు ఉంటాయి కదా, అందులో వాచకం, ఉపవాచకం అని ఉంటాయి. ఈ వాచకం అనేది ఏ పఠనానికి ఉద్దేశించబడింది అంటే క్షుణ్ణ పఠనం. ఆన్సర్ ఏంది? క్షుణ్ణ పఠనం. ఇక్కడ క్షుణ్ణ పఠనం అంటే అర్థం ఏంటి అంటే క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి అని అర్థం. కొన్ని ఉంటాయి ఉపవాచకం ఉంది, క్షుణ్ణ పఠనం కాదు. ఉపవాచకం వేరు, ఇక్కడ వాచకం వేరు. వాచకాన్ని మరి మనము ఎట్లా చదువుకుంటాము, క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుంటాం అన్నమాట. ఉపవాచకాన్ని అట్లా అవసరం లేదు, అది సైలెంట్గా కూడా చదువుకోవచ్చు, అంటే మౌన పఠనం చేయొచ్చు, ప్రకాశ పఠనం చేయొచ్చు, మన ఇష్టం అన్నమాట. మరి పాఠం చెప్పేటప్పుడు చర్చ పద్ధతిలో కూడా బోధించవచ్చు, రకరకాలుగా బోధించవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే వాచకం ప్రధాన ఉద్దేశం ఏంది, క్షుణ్ణ పఠనం. ఇదే ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే దళితవాదం వీరిని తిరస్కరించదు, దీన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తుంది అంటాడు కొలకల్లూరి ఇనాక్. కొలకల్లూరి ఇనాక్ గారు మరి దళితవాదం గురించి ఒక మాట చెప్పాడు. దళితవాదం అంట వీరిని తిరస్కరించదు. ఎవరిని తిరస్కరించదు? దీన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తుంది. దేనో నిర్ద్వంద్వంగా ఖండిస్తుందట. అది ఏంటి చూద్దాం. ఆన్సర్ తీసుకున్నట్టయితే దళితవాదం అనేది బ్రాహ్మణుల్ని తిరస్కరించదు. ఎప్పుడే చూసుకోండి, దళితవాద సాహిత్యం ఉంటుంది కదా, అది బ్రాహ్మణుల్ని వ్యతిరేకించదు, కాకపోతే బ్రాహ్మణవాదాన్ని ఖండిస్తుంది అంటాడు.
దళితవాదం అంటే ఇక్కడ బ్రాహ్మణులు మొత్తం వ్యతిరేకించి వాళ్ళ శత్రువులాగా చూడదు. అంటే వాళ్ళ యొక్క వాదం ఏదైతే ఉందో బ్రాహ్మణవాదం అంటే ఎదుటి వారి పైన అధికారం చెలాయించాలనేటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఫీలింగ్స్ వ్యతిరేకం తప్ప మేము ఎప్పుడు కూడా బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు అని చెప్పింది ఎవరట. మరి ఈ మాట చెప్పింది దళితవాదం అట్లా ఖండించదు, జస్ట్ వాదాన్ని ఖండిస్తుంది తప్ప వాళ్ళకు వ్యతిరేకం కాదని చెప్పింది కులకల్లూరి ఇనాక్ గారు. దీనికి సంబంధించిన ఆన్సర్ తీసుకోవాలంటే మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ దళిత సాహిత్యం మనకు భావ కవిత్వము, అభ్యుదయ కవిత్వము ఇట్లా ఉంటాయి కదా, కవిత స్త్రీవాద కవిత్వం. మరి ఇట్లాంటి కవిత్వోద్యమాల్లో భాగంగా దళిత సాహిత్య కవిత్వోద్యమం ఏదైతే ఉందో దాంట్లో దీనికి ఆన్సర్ దొరుకుతుంది అన్నమాట. ఇక తర్వాత తీసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, కవి ఆత్మీయతా ముద్ర ఇందు ప్రతిఫలించును. రైట్, కవి యొక్క ఆత్మీయతా ముద్ర దేనిలో ప్రతిఫలిస్తుంది అంటున్నాడు. శైలి. ఆన్సర్ వచ్చినట్లయితే శైలి. అంటే కవి యొక్క తన యొక్క ఆత్మీయతా ముద్ర అనేది, తన యొక్క మార్క్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే శైలి, తన యొక్క స్టైల్. ఒక్కొక్క కవికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అనమాట. ఆ శైలిని బట్టి ఒక్కొక్కసారి ఈ ఫలానా గ్రంథాన్ని ఫలానా కవి రాసి ఉంటాడని కొంతమంది చరిత్రకారులు, సాహితీవేత్తలు పేర్కొంటారన్నమాట. సో ఇక్కడ కవి ఆత్మీయతా ముద్ర దేనిలో ప్రతిఫలిస్తుంది అంటే ఇక్కడ శైలిలో ప్రతిఫలిస్తుంది. ఇక తర్వాత తీసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, అభినవ భోజరాజు బిరుదాంకితుడైన రఘునాథ నాయకుని ఆస్థాన కవి, ఆయన రచించిన ప్రబంధం. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. అభినవ భోజరాజు అనే బిరుదు ఎవరికి ఉంది? రఘునాథ నాయకునికి ఉన్నది. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాడు. మనకు అడిగింది ఏంటంటే ఆయన రాసిన ఆస్థాన కవి ఎవరు? ఆస్థాన కవి ఎవరు? ఎక్కువ మటుకు మనకు అందరికి తెలిసినవాడు, చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఎవరంటే చేమకూర వెంకట కవి. మీకు అందరికీ తెలిసిదేనా. ఆయన రచించిన ప్రబంధం ఏది? విజయ విలాసం. ఇక్కడ ఆప్షన్లు అదే ఇచ్చాడు కదా, చేమకూర వెంకట కవి, విజయ విలాసం, అంతే, అదే ఆన్సర్. ఇక తర్వాత తీసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, ఇవి అర్ధవ్యాకోచానికి చెందినవి. ఇక్కడ అనేక పదాలు ఇచ్చాడు. ఫస్ట్ దాంట్లో కొన్ని, సెకండ్ దాంట్లో కొన్ని, థర్డ్ దాంట్లో కొన్ని, ఫోర్త్ దాంట్లో కొన్ని. అర్థ వ్యాకోచం, అర్థం అనేది వ్యాకోచింపబడింది. అంటే ఉన్న అర్థం అనేది స్థిరంగా లేదు. కొన్ని అర్థాలు వ్యాకోచిస్తాయి, కొన్ని అర్థాలు సంకోచిస్తాయి. ఇక్కడ అర్థం వ్యాకోచం గురించి మాట్లాడుకున్నట్లయితే కొన్ని పదాలు ఉన్నాయి. అవి ఏంటంటే చెంబు, ఆ తర్వాత అవధాని, మహారాజు. ఈ పదాలు అర్ధ వ్యాకోచానికి సంబంధించినవి. ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మీకు తెలుగు సాహిత్య దీపిక కానీ వేరే పుస్తకాలు దొరుకుతుంది. కానీ తెలుగు సాహిత్య దీపికలో మరి మద్దిలెట్టి గారి బుక్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఇక తర్వాత తీసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, ఒరవడి లేదా కరడాలు రాయడంలో భాగంగా ఉపాధ్యాయుని మాదిరి లేఖనాన్ని ఆదర్శంగా తీసుకొని మంచి ఫలితాల సాధనకు విద్యార్థులు రాయాల్సిన తీరు అంటే ఒరవడి లేదా కరడాలు. ఇక్కడ ఒరవడి అంటే ఉపాధ్యాయుని మాదిరిగా, ఉపాధ్యాయుడు ఎంత బాగా రాస్తాడో అంత బాగా పిల్లలు కూడా రాయాలని అనుకుంటారు, అట్లా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారనమాట, ఆదర్శంగా తీసుకుంటారు. అట్లా మంచి ఫలితాలు సాధనకు విద్యార్థులు రాయాల్సిన తీరు ఏంటంటే కింది నుంచి పైకి. అంటే ఫస్ట్ మనం కింది నుంచి పైకి రాయడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా పైనుంచి కిందికి మంచి సాధన అనేది జరిగిపోతుంది, మంచి రైటింగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇక అంటే నెక్స్ట్ తీసుకున్నట్లయితే క్వశ్చన్, కాంతా సంహితమైన ఉపదేశము కావ్య లక్షణం అని పేర్కొన్న భట్టుమూర్తి రచన ఏది? కావ్యాలంకార సంగ్రహం. దీనికి ఆన్సర్. భట్టుమూర్తి ఏమన్నాడంటే కాంతా సంహితం మరి ఉపదేశం కావ్య లక్షణము అని చెప్పింది ఎవరట? మరి అలంకార కావ్య సంగ్రహం, అలంకార సంగ్రహంలో మరి భట్టుమూర్తి మరి పేర్కొనడం జరిగిందట. మరి భట్టుమూర్తికి సంబంధించిన ఒక వీడియో మనకు మరి శ్రీకృష్ణదేవరాయల యుగానికి అంటే ప్రబంధ యుగానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, దాంట్లో ఉంది. దాంట్లో దీనికి సంబంధించిన ఆన్సర్ ఉంటుంది, కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, గజేంద్ర మోక్షం అనే పాఠ్యభాగాన్ని బోధించినప్పుడు ఉపయోగించే శ్రీమదాంధ్ర మహాభాగవత గ్రంథంలోని అష్టమ స్కందం ఒక మూల గ్రంథము. జనరల్గా మనం గజేంద్ర మోక్షం అనే టాపిక్ చెప్తే పిల్లలకు బోధించేటప్పుడు మరి ఇక్కడ మహాభాగవతం గ్రంథంలోని అష్టమ స్కందం అనేది ఒక మూల గ్రంథంగా మనం చెప్తాం, అంతే. అదే ఆన్సర్ అదే కదా, అంటే పిల్లలకు చూపిస్తామన్నమాట. అండ్ ఈ ఫలానా పుస్తకంలోంచి కవి తీసుకున్నాడని. ఆ చూపించే పుస్తకం ఏంటి అంటే మహాభాగవతము. ఈ భాగవతంలోని అష్టమ స్కందాన్ని చూపిస్తానమన్నమాట. సో దాన్ని మూల గ్రంథం అని పేర్కొంటాం. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, బ్లూ ప్రింట్ అంటే సమగ్ర పథకం. బ్లూ ప్రింట్ని సమగ్ర పథకం అంటారు. మరి దీంట్లో గుర్తించబడని భారాత్మకత రకం ఏంటి అంటే
కాఠిన్య స్థాయికి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇక్కడ తీసుకున్న బ్లూ ప్రింట్లో గుర్తించబడింది ఏది అంటే కాఠిన్యత స్థాయి భారత్వం. బ్లూ ప్రింట్లో మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేటప్పుడు కానీ బ్లూ ప్రింట్ ఇచ్చేటప్పుడు ఇట్లాంటి మోడల్ వస్తుందని చెప్పేటప్పుడు మనం బాగా కఠినమైనటువంటి ఇవ్వం, అలాగని సులువుగా కూడా ఇవ్వం. అంటే పిల్లల స్థాయికి బట్టి అక్కడ కింది స్థాయి స్టూడెంట్ని పై స్థాయి స్టూడెంట్ ఇద్దరిని మనం యావరేజ్గా దృష్టిలో పెట్టుకొని మరి కాఠిన్య స్థాయి యొక్క భారత్వాన్ని దృష్టిలో ఉంచుకొని మనం క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాం అన్నమాట. ఇక తర్వాత తీసుకున్నట్టయితే నెక్స్ట్, ఉపాధ్యాయుడు పిల్లల పెరుగుదల వికాసాలను దృష్టిలో ఉంచుకొని చివరగా నేర్పదగిన భాషా నైపుణ్యం ఏంటి? ఉపాధ్యాయుడు అనేవాడు మరి పిల్లల పెరుగుదల వికాసాలను దృష్టిలో ఉంచుకొని చివరగా లాస్ట్లో నేర్పించేది ఏంటంటే లేఖనం. రాయటం అనేది చాలా ఫస్ట్ ఏం చేస్తాం పిల్లలకు, ఫస్ట్ ఏం నేర్చుకుంటారు? ఫస్ట్ చదువు నేర్చుకోరు, రాసుడు నేర్చుకోరు, ఫస్ట్ వింటారు, భాషణం, ఆ తర్వాత శ్రవణం, ఆ తర్వాత పఠనం, లాస్ట్కు లేఖనం అన్నమాట. ఇక తర్వాత తీసుకున్నట్లయితే నెక్స్ట్, ఇవి దేశీయ పదాలు. దేశీయ పదాలు అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ కొన్ని ఉన్నాయి, అందులో దేశీయ పదాలను గుర్తుపట్టడానికి 4 ఆప్షన్లు ఇచ్చాడు. మరి అందులో 4వ ఆప్షన్ ఏంటంటే ఊరు, పేరు, ఇల్లు, ముళ్ళు అనేవి దేశీయ పదాలు. ఇవన్నీ మన సమాజం మన ప్రతిరోజు మనం ఉపయోగించే పదాలు అన్నమాట. ఇక నెక్స్ట్ తీసుకుంటే 72వ క్వశ్చన్ తీసుకుంటే శ్రీశ్రీ అనువాదించిన గేయాలలో చెప్పుకోదగిన ఆదరణ లభించిన గేయం ఇది. శ్రీశ్రీ అనేక గేయాలు అనువాదించాడు, బాగా మరి ఆదరణ లభించిన గేయం ఏంటంటే చూద్దాం. అంతేలే పేదల గుండెలు అని మొదలయ్యే గేయం మరి చాలా చాలా ప్రసిద్ధి పొందింది, చాలా ఆదరణ లభించింది, ఎంతోమంది దాన్ని మరి అప్రిషియేట్ చేయడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సంస్కృతేతర భాషల నుండి వచ్చిన అనువాదాలలో ఈ రచనకు దీటైనది లేదని అందరూ ఒప్పుకునే దువ్వూరి రామిరెడ్డి రచన ఏది? పానశాల. అంటే సంస్కృత భాష నుండి కాకుండా ఇతర భాష నుంచి వచ్చినటువంటి గ్రంథాల్లో దీన్ని మించింది లేదు అనే విధంగా అద్భుతంగా రాసిన గ్రంథం ఏంటంటే పానశాల. అంటే దువ్వూరి రామిరెడ్డి గారు పానశాల అనే గ్రంథం చాలా అత్యద్భుతంగా రాయటం జరిగింది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే క్వశ్చన్, పద పద్ధతిలో పఠన బోధన జరుపునప్పుడు ఉపాధ్యాయుడు ఒకే అట్టపై ఒక్క వైపు బొమ్మ మరొక వైపు పదం ఉండేట్లు రాసి తీసుకొని వచ్చి విద్యార్థులచే చదివించే అట్టలను ఏమంటారు అంటే స్వయం సవరణ అట్టలు. అంటే పిల్లలకు పద పద్ధతి నేర్పిస్తారు. పద పద్ధతి అంటే అర్థమైంది పదాలు చూపించడం. అంటే ఇక్కడ ఒక బొమ్మను చూపించి ఆవు అనే ఒక బొమ్మను ఒక అట్ట మీద చూపించి దాని వెనుక చూపిస్తే ఆవు అనే ఆ ఉంటుంది, ఊ ఉంటుంది. ఇట్లా మరి ఇటు బొమ్మను చూపిస్తూ ఇటు పదాలు చూపిస్తూ పిల్లలకు బోధన చేసి దాన్ని పద పద్ధతి అంటారు. మరి వీటిని ఏమని పిలుస్తారంటే స్వయం సవరణ అట్టలు అని పిలుస్తారు. మనమే సవరించుకుంటాం అన్నమాట. బొమ్మను చూపిస్తాం, వెనక నుంచి పదాన్ని చూపిస్తాం. ఈ రకమైన బోధన కూడా ఒకటి ఉంది తెలుగులో. ఇక నెక్స్ట్ తీసుకుంటే సాహిత్యంలోని ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చగలగటం అనే స్పష్టీకరణ ఈ బోధన లక్ష్యాన్ని చెందింది. సాహిత్య ప్రక్రియలో ఒక ప్రక్రియలో ఉన్నటువంటి దాన్ని ఇంకో ప్రక్రియలోకి మార్చచ్చు. ఇప్పుడు నాటకాన్ని కథగా రాయొచ్చు, కథని నాటకంగా కూడా రాయొచ్చు. అట్లా మార్చే విధానాన్ని ఆ స్పష్టీకరణ ఏ బోధన లక్ష్యాన్ని చెందింది అంటున్నాడు. దీన్ని సృజనాత్మకత అనే లక్ష్యానికి చెందిందని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత తీసుకున్నట్టు నెక్స్ట్ క్వశ్చన్, పొత్రం, నివద్ది అను పదాలకు అర్థాలు ఏంటి అన్నాడు. ఇక్కడ పొత్రం అంటే అర్థము రుబ్రాయి. మన రుబ్రాయి ఉంటాయి కదా, దాన్ని పొత్రం అంటారు తెలంగాణలో. తర్వాత నివద్ది చెప్తున్నాం అట మన నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ ఇప్పటికీ నివద్ది అంటే నిజం. నివద్దన మాపటికి అంటే రాత్రికి. సో ఇట్లా అన్నమాట మన తెలంగాణలో ఉన్నటువంటి సాధారణ భాషా పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాల ద్వారా కూడా అర్థాలు అడిగే అవకాశం ఉంది. ఇక్కడ అడిగాడు కదా, ఒక క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ. సో చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే నమూనాలు ఈ రకమైన బోధన ఉపకరణాలు. నమూనాలు అనేటివి ఏ రకమైనటువంటి బోధనలు అడుగుతున్నాడు. త్రిపార్శ్వ దృశ్య బోధన ఉపకరణాలు, బోధించడానికి ఉపయోగపడే ఉపకరణాలని బోధనోపకరణాలు అంటారు. మరి ఇక్కడ త్రిపార్శ్వ దృశ్య బోధనోపకరణాలని నమూనాలు అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ తీసుకున్నట్టయితే 78వ ప్రశ్న ఏంటంటే యొక్క ప్రయోగం కనిపించి ప్రాచీన కావ్యం. ఇక్కడ కొన్ని కావ్యాలు ఇచ్చాడు. శివతత్వసారము, కుమార సంభవము, పండితారాధ్య చరిత్ర, ఆనంద మహాభారతం. ఈ గ్రంథాల్లో ఒక గ్రంథంలో మాత్రమే యొక్క అనేటువంటి షష్ఠీ తత్పురుష సమాసానికి చెందిన ఒక పదం ఉంటుంది.
ఈ పదం యొక్క అనే పదం ఉపయోగించిన గ్రంథం ఏది, ప్రాచీన కావ్యం ఏది అంటే పండితారాధ్య చరిత్ర. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్లలో మరి ఒక్కొక్క దాని గురించి ఒక్కో రకంగా చెప్తున్నాడు. అవి ఏంటో చూద్దాం. పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారు, ఇది ఒక రకమైనది. నెక్స్ట్ పాల్కూరికి సోమనాథుడు గొప్ప కవి, ఇది ఒక రకమైనది. రామయ్య నిద్రపోతున్నాడు, ఇది ఒక రకమైనది. కుంటాల జలపాతం అందమైనది. ఈ 4 వాక్యాల్లో గల భేదం ఏంటి అంటున్నాడు. సరే చూద్దాం ఆ భేదం ఏంటో. ఇక్కడ 1, 3 వాక్యాలు క్రియాసహితాలు. 1, 3. పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారు. ఇందులో ఆడుకోవడం అనేది క్రియ ఉంది దీంట్లో కదా. 3 రామయ్య నిద్రపోతున్నాడు, నిద్రపోవడం కూడా ఒక రకమైన పని, అది కూడా క్రియ సంబంధించింది. పాల్కూరి సోమనాథుడు గొప్ప కవి, ఇందులో క్రియ లేదు కదా. నెక్స్ట్ కుంటాల జలపాతం అందమైనది, ఇది కూడా క్రియ లేదు కదా. సో ఇక్కడ 1, 3 మాత్రం క్రియాసహిత వాక్యాలు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక తర్వాత తీసుకున్నట్టయితే 2, 4 వాక్యాలు ఎట్లాంటి చూద్దాం. ఇక 2, 4 వాక్యాలు క్రియారహిత వాక్యాలు, అంటే క్రియ లేనటువంటివి. ఇప్పుడు ఆమె అందమైనది, ఇందులో క్రియ ఉందా, పని ఉందా? ఆమె నడుస్తున్నది, నడవడం అనేది ఒక పని. సో ఇట్లా ఒక 4 వాక్యాలు ఇచ్చి క్రియాసహితమైనవి ఒక 2 ఇచ్చి క్రియారహితమైనవి ఇంకో 2 ఇచ్చాడు. సో వాటిని గుర్తుపట్టమని అడిగాడు. అంటే మనకు వాక్యాల మీద పూర్తి పట్టు ఉంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. మనం వాక్యాల గురించి పూర్తి జ్ఞానం సంపాదించాలంటే మనకు చేకూరి రామారావు గారు రాసినటువంటి తెలుగు వాక్యం అనే పుస్తకం చదువుకోండి. మీరు చాలా బాగా ఉపయోగపడుతుంది వాక్యాలకు సంబంధించి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇక. ఓకేనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే చాలా పెద్ద క్వశ్చన్ ఉంది ఇక్కడ. గురజాడ అప్పారావు ఇంగ్లీష్లో రాసిన కథలు, లేఖలు, డైరీలు లాంటి రచనలను అవసరాల సూర్యరావు అనువాదం చేయగా వారి అనువాద దోషాలు వెల్లడిస్తూ గురజాడ పేర అవసరాల సూర్యారావు చేసిన ఫోర్జరీలు అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి దినపత్రికలు వ్యాసాలు రాసింది ఎవరు అంటే పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. ఇక్కడ విషయం ఏంటంటే గురజాడ అప్పారావు గారు ఎన్నో వ్యాసాలు రాశారు, లేఖలు రాశారు, డైరీలు రాశారు, కథలు రాశారు. వీటిని మరి అనువాదం చేయడం జరిగింది. ఎవరు మరి ఇక్కడ అవసరాల సూర్యారావు గారు అనువాదించాడట. అనువాదించేటప్పుడు కొన్ని తప్పులు దొరుకుతాయి ఒక్కోసారి. మన మూల భాష మనకు తెలిసినప్పటికీ లక్ష్య భాషలో సరైన నాలెడ్జ్ లేకపోతే కనుక కొన్ని పొరపాటు దొరికే అవకాశం ఉంటుంది. ఈ పొరపాట్లన్నింటినీ మరి వెల్లడిస్తూ ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక ఆర్టికల్, ఒక వ్యాసం రాశారు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. సో ఆయన రాస్తూ ఏమన్నంటే ఆయనను ఇట్లా అంటే ఏమంటారు, విమర్శించడం అన్నమాట. దీన్ని సద్విమర్శలాగానే భావించాలి. ఏమన్నా అంటే విమర్శిస్తూ గురజాడ పేర అవసరాల సూర్యారావు చేసిన ఫోర్జరీలు అన్నాడు. ఆయన సంతకాన్ని సంతకం దొంగ సంతకం పెడితే దాన్ని ఫోర్జరీ అంటాం కదా. మరి ఆయన రాసిన దాన్ని ఈయన అనువాదించాడు. అదేదో కరెక్ట్ చేస్తే బాగుండేది, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి ఆయనను మరి ఒక విమర్శ చేయడం జరిగింది. ఎవరు అంటే పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. ఇది ఏ పత్రికలో? ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ వ్యాసం రాయటం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే భావుకులైన రాయప్రోలు సుబ్బారావు మరియు దేవులపల్లి కృష్ణశాస్త్రిల రచనలు. భావకవిత్వంలో గొప్ప పేరున్న కవులు ఎవరు అంటే ఇక్కడ రాయప్రోలు సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి. వీళ్ళు రాసిన గ్రంథాల గురించి మరి ఇక్కడ ఇచ్చాడు. వాళ్ళు రాసిన గ్రంథాలు అన్ని ఆప్షన్లు ఉంటాయి, కానీ ఏదో ఒకటి తప్పు ఉంటుంది. అన్నీ ఉంటేనే రైట్, ఏదో ఒకటి తప్పు ఉన్నది తప్పు కిందకే వర్తిస్తుంది అన్నమాట. సో చూద్దాం. ఇక్కడ తీసుకున్నట్లయితే రాయప్రోలు సుబ్బారావు రాసినటువంటిది స్నేహలత వనమాల. స్నేహలత వనమాల. ఒకప్పుడు ఒక ప్రశ్న ఒకటే ఆన్సర్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఆన్సర్ అట్లా ఒక ప్రశ్నకు ఒకే ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇప్పుడు 4-5 ప్రశ్నలు కలిపి ఒకే ప్రశ్నగా ఇస్తున్నాడు. అంటే ఒక ప్రశ్నకు మనం ఆన్సర్ పెట్టాలంటే 4 ప్రశ్నలకు ఆన్సర్ తెలియాలా, అట్లా ఉంది ప్రశ్న. స్నేహలత వనమాల రాయప్రోలు సుబ్బారావు రాశారు. ఆ తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ప్రవాసం, నిశ్రేణి అనేటివి రాశాడు. సో ఈయన రాసిన 2, ఆయన రాసిన 2, 4 ఒకే దగ్గర ఇచ్చాడు అనమాట. ఒక కవి గురించి అడగచ్చు. ఇప్పుడు రాయప్రోలు సుబ్బారావు రాసిన గ్రంథం ఏది అని ఏవో 3 ఇచ్చి ఇంకోటి స్నేహలతను ఇవ్వచ్చు, అట్లా ఇయ్యాడు. అట్లాంటి జమానా మారిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే 2-3 ప్రశ్నలు ఒకే దగ్గర కలగలిపి మనకు క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుంటే కొంచెం కూలంకషంగా అర్థం చేసుకుంటే మీకు చాలా సులువు పెట్టడం. మీ
సమయస్ఫూర్తిని ఉపయోగించాలి, మీ తెలివితేటలను ఉపయోగించాల్సి వస్తుంది. ఒక్కోసారి కొన్ని ప్రశ్నల సమాధానం ఎక్కడ దొరకదు సాహిత్యంలో, అది జనరల్గా మనకు తెలియాలి అంతే ఇక. ఓకేనా. తర్వాత చూడండి, సి నారాయణ రెడ్డి రచించిన శ్రవ్య నాటికలు. శ్రవ్యం అంటే వినడం. శ్రవ్య నాటికలు ఏంటంటే చూద్దాం. నవ్వని పువ్వు, సంక్రాంతి, వెన్నెలవాడ. వీటికి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే మనకు తెలుగు సాహిత్య దీపిక లాంటి పుస్తకాలు ఉన్నాయి. దాంతోపాటు మన తెలుగు వీడియో ఉంది, సినారే వీడియో ఉంది. దాంట్లో కూడా ఆయన రాసినటువంటి గ్రంథాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడొచ్చు. ఈ విధంగా సి నారాయణ రెడ్డి రచించిన శ్రవ్య నాటికలు ఏంటంటే నవ్వని పువ్వు, సంక్రాంతి, వెన్నెలవాడ. ఇవి 3 కూడా శ్రవ్య నాటికలు. ఇక తర్వాత తీసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ 83వ ప్రశ్న తీసుకున్నట్లయితే, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా సంగ్రహణాత్మక మదింపులో చేరని అంశం ఏంటంటే ప్రాజెక్ట్ పని. ఇక్కడ నిరంతర సమగ్ర మూల్యాంకనం ఉంది కదా, ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం ఏదైతే నిరంతరం మనం మూల్యాంకనం చేస్తుంటాం, పిల్లల మీద దృష్టి పెడుతుంటాం అన్నమాట. దాంట్లో భాగంగా మదింపులో చేరని అంటే మనం క్యాలిక్యులేట్ చేసే దాంట్లో చేరని అంశం ఏది అంటే ప్రాజెక్ట్ పని. ప్రాజెక్ట్ పనికి దానికి సంబంధం లేదు. ప్రాజెక్ట్ పని అంటే మనం ఒక టాపిక్ ఇస్తాము, ఆ టాపిక్ మీద వాళ్ళు అనాలిసిస్ చేసి వాళ్ళ నాలెడ్జ్ సంపాదించుకొని కానీ మ్యాటర్ సేకరించుకొని వాళ్ళు రాస్తారు, దానికి సెపరేట్ మార్క్స్ ఇస్తాము. ఓకేనా. మరి ఈ విధంగా సమగ్ర మూల్యాంకనంలో భాగం కానిది ఏది అంటే ప్రాజెక్ట్ పని. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, ఉచ్చరించేటప్పుడు ధ్వని ఉద్భవిస్తున్న తీరును బట్టి పప్ప బబ్బ అనే అక్షరాలు దేనికి చెందుతాయి అంటే ఓష్ట్యాలు అనే దానికి చెందుతాయి. ఓష్ట్యాలు అంటే మరి పప్ప బబ్బ అనే అక్షరాలను ఓష్ట్యాలు అంటాం. ఇట్లా దంత్యాలు, కంఠ్యాలు, తాళవ్యాలు ఇట్లా రకరకాలు ఉంటాయి. అంటే దంతాల ద్వారా ఉద్భవించే దంత్యాలని, గొంతు నుంచి వచ్చేవి కంఠ్యాలు అని, ఇట్లా ఓష్ట్యాలు పెదవుల నుంచి వచ్చేవి, తాళవ్యాలు దవడల నుంచి వచ్చేవి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఆ టాపిక్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఇక తర్వాత తీసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, వీటిని లాక్షణికావ్యయములు ప్రతిపదోక్తావ్యయములుగా పిలుస్తారు. అంటే కొన్ని గ్రంథాలు ఇచ్చాడు, వీటినట లాక్షణిక అవ్యయాలని ప్రతిపదోక్త అవ్యయాలని పిలుస్తారట. అవేవో చూద్దాం. ఒకటి శత్రర్థకములు, చేదర్థకములు. వీటిని మాత్రం అంటే లాక్షణిక అవ్యయాలని పిలుస్తారు. అవ్యయం 2 రకాలు కదా, అంటే దేశకాల ప్రమాణం లేనటువంటివి అవ్యయాలు. ఓకేనా. మరి అందులో హేత్వార్థకాలు, ప్రశంసార్థకాలను మాత్రం మరి ప్రతిపదోక్తకాలు అంటారు. ఈ విధంగా మరి వీటి గురించి పూర్తిగా ఒక్కొక్క వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ నేర్చుకునేది చాలా ఉంది. ఖచ్చితంగా నేను త్వరలో ఒక వీడియో చేస్తా. అవ్యయాల గురించి, సమాసాల గురించి, సందుల గురించి ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి చేసేటి. ఒక్కొక్క టాపిక్ చెప్పేటప్పుడు దానికి సంబంధించిన టాపిక్ ఏదైంది, క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడు అవన్నీ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే, రావికంటి రామయ్య గుప్తా మరియు ఆడపు చంద్రమౌళి రాసించిన శతకాలు. ఇప్పుడు మన స్కూల్ బుక్స్లో మరి శతక సుధల్లో కొన్ని ఉన్నాయి. ఏమై రావికంటి రామయ్య గుప్తా రాసేటువంటి శతకం ఏదంటే నగ్న సత్యాల శతకం. ఇక ఆడపు చంద్రమౌళి గారు శ్రీ శ్రీనివాసల బొమ్మల శతకం రాశారు. సో ఇవి 2 చాలా ఇంపార్టెంట్. అంటే స్కూల్ బుక్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మీరు గమనించాలి. ఓకేనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, ఇది మత్తేభ వృత్తానికి చెందిన పద్యపాదం. చూడండి, అంటే కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో 4 లైన్లు ఇచ్చాడు. అందులో మత్తేభం అనే వృత్తం ఉంది కదా, వృత్తపద్యం ఛందస్సులో, దానికి సంబంధించి ఒక పాదం ఇచ్చాడు. అంటే ఏదో గుర్తుపట్టుకున్నాడు. ఘనుడవ్వాడకు వేడు త్యాగమయ దీక్షంబో సర్వం సహా అనేది ఉంది. అంటే మిగతాయి చూసుకోవాలి మనము. లఘు 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 ఇట్లా ఉంటాయి కదా. అంటే వేడు త్యాగమయ దీక్షంబు సర్వం సహా. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆప్షన్లలో ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేభం ఉంటాయి. దీంట్లో గనుడవ్వాడకుంటే లఘు లఘు గురువు. ఓకేనా. మరి ఇక్కడ తీసుకున్నట్టయితే మత్తేభంలో మత్తేభం అనేదానికి గనుడవ్వాడగు అంటే ఇంట్లో ఒకటోది ఆన్సర్ అయిపోతుంది. రైట్. ఇక కలనైనా ఇక 3 లఘువులు ఉంటే అది చంపకమాల అవుతుంది. సో ఇది కాదు. సో బండన భీముడి గురువుల ఉత్పలమాల అవుతుంది. సో ఇది కాదు. పూరం వేరులో ఇది శారదులం, ఇది కాదు. ఇక్కడ ఇక మిగిలిపోయింది గనుడవ్వాడు. అంటే 3 ఆన్సర్ తప్పైనప్పుడు ఆటోమేటిక్గా 4వ ఆన్సర్ కరెక్టే కదా. సో ఆటోమేటిక్గా ఇది గనుడవ్వాడు వేడు త్యాగమయ దీక్షంభూని సర్వం సహా అనేది ఇప్పుడున్నటువంటి స్కూల్ బుక్స్లో మరి ఉన్నది ఈ ప్రశ్న. దీనికి సంబంధించిన పద్యం ఉందన్నమాట. ఈ ఒక పాదాన్ని ఇచ్చాడు. ఇది దేనికి సంబంధించింది అంటే ఇది మత్తేభానికి సంబంధించినది. ఇది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ తీసుకున్నట్లయితే, శృంగార తిలకమున చెప్పిన ఉద్దీపన భావాలు.
శృంగార తిలకం అనే గ్రంథంలో చెప్పిన కొన్ని ఉద్దీపన భావాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. అవి ఏంటంటే గుణములు, చేష్టలు, అలంకారాలు, తటస్థములు. వీటిని మరి ఉద్దీపన భావాలు అంటారు. వీటిని ఎక్కడ చెప్పడం జరిగిందంటే శృంగార తిలకం అనే గ్రంథంలో తెలియజేయడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఆరుద్ర రచించిన త్వమివాహం రచన విశిష్టత. మరి ఆరుద్ర గారు త్వమివాహం రాశాడు. 2-3 రోజుల క్రితం ఒక వీడియో చేసిన. ఆ వీడియోలో త్వమివాహం గురించి ఉంది. అంటే ఆరుద్ర గురించి సపరేట్ వీడియో చేసిన. మరి ఆయన ఎవరు, ఆయన విశేషాలు రచనలు ఏంటి, మొత్తం డీటెయిల్ దాంట్లో కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ త్వమివాహం ప్రత్యేకత ఏంటంటే సమకాలీన సమస్యలు, మార్క్సిస్టు దృక్పథం, టెక్నిక్కి ప్రాధాన్యత ఎక్కువిస్తాడు ఆరుద్ర గారు. శ్రీశ్రీ యొక్క మేనలుడేనా. సో ఈ విధంగా సమకాలీన సమస్యలను తెలియజేస్తూ మార్క్సిస్టు భావాలతో టెక్నిక్ లాగా, అంటే టెక్నిక్ లేని కవిత్వాన్ని నేను ఊహించలేను అన్నది కూడా మరి ఆరుద్ర గారే. సో అట్లా ఉంటాయి అన్నమాట దాని యొక్క ప్రత్యేకత, సమకాలీన సమస్యలు. ఇక నెక్స్ట్ తెలంగాణ అస్తిత్వవాదానికి ప్రతిబింబాలైన కవితా సంకలనాలు ఏంటంటే తెలంగాణ ఇక్కడ అంటే చాలా ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో ఏది అని అర్థం. ఇక్కడ తీసుకుంటే పొక్కిలి, మత్తడి, ఈ రెండు కూడా మరి తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ వాదానికి సంబంధించిన కవిత సంకలనాలు. ఆన్సర్ పొక్కిలి, మత్తడి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఆధునిక ప్రమాణ భాషా రూపాలు. ఆధునిక కాలంలో ప్రామాణికంగా భావించే కొన్ని భాషా రూపాలు ఉన్నాయి. అవి ఏంటంటే అట్లా, వచ్చాడు, చెప్పాలి, పోతూ, వస్తు, ఇవన్నీ కూడా ఆధునిక ప్రామాణిక భాషా రూపాలుగా మనం చెప్పచ్చు. ఇవన్నీ జనరల్ క్వశ్చన్సే. ప్రామాణిక భాషా రూపాలు అనే ఒక టాపిక్ ఉంటుంది. మరి దాన్ని చూస్తే ప్రిపేర్ అయితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, ఇవి ధాతుజ నామవాచకాలు. ధాతుజ నామవాచకాలు ఇవి అంటున్నాడు. అందులో ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అందులో ఏవి అంటే భావార్థకాలు, అంటే భావాన్ని బోధించేటటువంటివి. వ్యతిరేక భావార్థకాలు, వ్యతిరేక భావార్థకాలు, కృదంతాలు, ఈ 3 రకాలు ఉంటాయి. సో ఈ విధంగా ఇక్కడ భాషా భాగాలు అనే టాపిక్లో మనం ఈ టాపిక్ గురించి నేర్చుకుందాం. ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే చూడండి, బనాయించు, చలాయించు, దౌడాయించు పదాలు ఈ భాషా ప్రేరణాత్మకమైన రూపాలపైన తెలుగు ప్రత్యయాలు చేరడం వల్ల కొత్త క్రియారూపాలు ఏర్పడ్డాయి అంటాడు. ఇక్కడ బనాయించు, చలాయించు, దౌడాయించు అనే పదాలు ఏ భాష వల్ల ఏర్పడ్డాయి అంటే ఉర్దూ భాష ప్రాధాన్యత వల్ల, దాని యొక్క ప్రేరణ వల్ల ఈ పదాలు ఏర్పడ్డాయి. వాస్తవం చెప్పాలంటే తెలంగాణలో నిజాం ప్రభువుల పరిపాలన వచ్చింది, ముస్లిమ్స్ రాజుల పరిపాలన ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి తెలంగాణలో చాలా మట్టుకు ప్రతి ఒక్కళ్ళు తెలుగు పదాల్లో వాళ్ళకి తెలియకుండానే ఉర్దూ భాషా పదాలు ఉపయోగిస్తున్నారు. ఉర్దూ ఏంది, పోర్చుగీస్, డచ్, అమెరికన్, అనేక రకాల భాషా పదాలు మనం ఉపయోగిస్తాం. వాటన్నిటి గురించి మనం మరి కొన్ని వీడియోలు సెపరేట్ చేసుకుందాం, నేర్చుకుందాం. చాలా ఉన్నాయి సాహిత్యంలో, మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఈ విధంగా మరి ఉర్దూ భాషా ప్రభావం తెలంగాణలోని తెలుగు భాష పైన చాలా చాలా ఉంటుంది. ఇక నెక్స్ట్ తీసుకున్నది నెక్స్ట్ క్వశ్చన్, గ్రాంధికవాదాన్ని బలపరుస్తూ వ్యవహారికవాదాన్ని అవహేళన చేస్తూ పానుగంటి లక్ష్మీ నరసింహారావు ప్రచురించిన పుస్తకం పేరు ఏంటంటే గ్రామ్యవాదుల భాషాపవాదం. చాలా ఇంపార్టెంట్. అంటే గ్రాంధికవాదాన్ని బలపరుస్తూ వ్యవహారిక భాషావాదాన్ని వ్యతిరేకిస్తూ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన గ్రంథమేట గ్రామ్యవాదుల భాషాపవాదం. ఇది మనందరికీ తెలిసిందేనా? ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మౌన విస్తార పఠనాలను స్వీయ విషయ గ్రహణ సామర్థ్యాన్ని పెంపొందిస్తూ విరామకాల సద్వినియోగానికి తోడ్పడేది ఉపవాచకం. అంతే. మనం విరామకాలంలో టైంపాస్ కానప్పుడు మనకు కొంచెం విశ్రాంతి టైం దొరుకుతుంది కదా, ఆ గ్యాప్లో మనము మరి ఉపవాచకం చదువుకోవడానికి మౌన విస్తార పఠనం, మౌనంగా చదువుకోవచ్చు, విస్తార పఠనం చేయొచ్చు, సైలెంట్గా చదువుకోవచ్చు. స్వీయ విషయ గ్రహణ సామర్థ్యం అంటే మనలో మనమే సొంతంగా మరి విషయాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడేటివే ఉపవాచకాలుగా మనం భావించాలి. ఇంతకుముందు ఉపవాచకానికి సెపరేట్ పుస్తకమే ఉండేది, కానీ ఉపవాచకాన్ని కూడా ఇప్పుడు మన వాచకంతో పాటు కలిపి ఇచ్చేస్తున్నారు. అంటే పుస్తకాలు భారం కావద్దని. అంటే మనము చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు తెలుగు 2 ఉంటుండే, ఇంగ్లీష్ 3 ఉంటుండే వర్క్ బుక్తో పాటు. ఇట్లా 2-3 పుస్తకాలు ఉంటుండే. ఇప్పుడు పుస్తకాలు బరువు తగ్గించాలని ప్రభుత్వాలు ఒకే పుస్తకంలో మరి అన్నీ కలిపి ఇచ్చేస్తే బేఫికర్ అని చెప్పి అట్లా ప్రయత్నం చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ మౌన విస్తార పఠనాలకు మరి విషయ గ్రహణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి, విరామకాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడే వాచకమే ఉపవాచకం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఒక్క నిమిషం. రైట్.
96వ ప్రశ్న, ఒగ్గు కథ ప్రక్రియలో ఉండేవి. ఒగ్గు కథలు అనే ప్రక్రియ ఉంటుంది కదా, దీంట్లో ఉండేవి ఏంటి అంటే నాటక సన్నివేశాలు. నాటకం ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో అలాంటివి ఉంటాయి. సంప్రదాయ వేషధారణ, ఒగ్గు కథలో సాంప్రదాయబద్ధంగా వాళ్ళు వేషధారణ మీద ఉంటుంది, వేషాలు వేసుకుంటారు. ఇంకా పాటలు అల్లటం, కొత్త కొత్త పాటలు సందర్భానుసారంగా పాటలు అల్లుతూ మరి వేషధారణతో పాటు మరి నాటక సన్నివేశాలు కలిగి ఉన్నటువంటిదే మరి ఒగ్గు కథ అని మనం అర్థం చేసుకోవాలి. ఈ తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఒక ప్రక్రియ. ఇక తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కవనీయం కావ్యం తస్య భావ కావ్యత్వం అని అన్నారు ఎవరు అంటే అభినవగుప్తుడు. కవనీయం కావ్యం అన్న మాట చెప్పింది ఎవరంటే అభినవగుప్తుడు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, తెలుగులో ఈ భాషా భాగాలకు అన్ని దేశాలను ఇముడ్చుకునే శక్తి నామవాచకాల కంటే తక్కువగా ఉంది దేనికి అంటే విశేషణాలు, క్రియలు, అవ్యయాలు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, తెలుగులో విశేషణాలు కావచ్చు, క్రియలు కావచ్చు, అవ్యయాలు కావచ్చు, వీటికి అన్య దేశాలను అంటే ఇతర దేశం యొక్క పదాలను ఇమోడ్చుకోగల శక్తి తక్కువగా ఉంది అంటున్నాడు. ఇక తర్వాత తీసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్, పద్య పాఠ్యాంశాన్ని ఏకాంశంగా భావించి బోధించే పద్ధతిని పూర్ణ పద్ధతి. ఒక పద్యం ఉంది కదా, ఆ పద్యాన్ని ఒకే అంశంగా మనం బోధించి చెప్తే దాన్ని పూర్ణ పద్ధతి అంటారు. ఖండ పద్ధతి అంటే ఖండాలుగా విభజించి చెప్పేటటువంటి దాన్ని ఖండ పద్ధతి అంటాం. ప్రశ్నోత్తర పద్ధతి అంటే ప్రశ్నిస్తూ ప్రశ్నలు వేస్తూ మనం ఆన్సర్లు రాబడుతూ చెప్పేటటువంటిది. సో ఇక్కడ పద్య పాఠ్యాంశాన్ని ఒకే అంశంగా మనం చెప్పినట్లయితే ఆ బోధనని ఏమంటారంటే పూర్ణ పద్ధతి అంటారు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే 100వ ప్రశ్న, ఒక పద్యం ఉంది. ఈ పద్యం ఎవరు రాశారు అంటున్నాడు. అనుభవమున నేర్చిన ఎట్టి చదువు తండ్రి వలె కాపునిచ్చును, తాను ముందు పడిన కష్టాల చేగుణ పాఠమయ్యి తగిన ప్రేరణ కాపాడు తల్లి ఓలే. ఇక్కడ మరి ఈ పద్యం రాసింది ఎవరంటే కల్వకుంట కృష్ణమాచార్య గారు. మనకు అపరిచిత పద్యాలు చాలా ఉంటాయి, వాటిని ఎవరు రాశారు అనేది కూడా ఉంటాయి మనకు. అంతేందుకు స్కూల్ బుక్స్లో 10th క్లాస్ కానీ 8th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ ఈ పుస్తకాల్లో ప్రతి గైడ్లో ఆ గైడ్ల వెనకాల మరి అపరిచిత పద్యాలు అనే టాపిక్లో ఒక 40-50 పద్యాలు ఉంటాయి. 10th, 9th, 7th, 6th ఇట్లా అన్ని ఉంటాయి. 8th అవన్నీ సేకరించి ఒక 100 అవుతాయి. ఆల్మోస్ట్ దాంట్లోంచి అడుగుతాడు. లేదంటే ఒక్కొక్కసారి ఏమడుగుతాడంటే మన టెక్స్ట్ బుక్లోనే టెక్స్ట్ బుక్ల పాఠం చివరిలో అక్కడక్కడ కొన్ని అపరిచిత పద్యాలు ప్రశ్నిస్తాడు. అందులోంచి కూడా మరి మనకు ఎగ్జామ్లో మరి అడిగే అవకాశం ఉంటుంది ఆ ప్రశ్నలు, అపరిచిత పద్యాలు కానీ అపరిచిత గద్యాలు కానీ. సో చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా మరి ఈ పద్యం చెప్పింది ఎవరంటే కల్వకుంట్ల కృష్ణమాచార్య గారు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, కేవలం మనుషులు ముసలం రాజమ్మ రాజరికం అనే కథలు రచించింది ఎవరు అంటే నెల్లూరు కేశవస్వామి, గూడూరు సీతారాం. ఇక్కడ తీసుకున్నట్లయితే గూడూరు సీతారాం లేదా నెల్లూరు కేశవస్వామి కథలు అనే పేరుతో గూడూరు సీతారాం గారు ఇప్పుడు ఉన్నటువంటి 10th క్లాస్లో మరి ఒక అద్భుతంగా చెప్పడం జరిగింది. ఒక లెసన్ ఉంది. ఆ లెసన్లో ఏం చెప్తారంటే గూడూరు సీతారాం మన హైదరాబాదు, గోల్కొండ పరిసర ప్రాంతాల్లో జీవించినటువంటి కథలు కానీ ఇవన్నిటి గురించి అద్భుతంగా ప్రస్తావించడం అనేది జరిగింది. సో ఈ విధంగా మరి నెల్లూరు కేశవస్వామి మరి గూడూరు సీతారాం గారు మరి రాసినటువంటి ఈ పాఠంలో ఏముంటుంది, కేవలం మనుషులం రాజమ్మ రాజరికం అనే కథలో మరి నెల్లూరు కేశవస్వామి రాశారని గూడూరు సీతారాం గారు చెప్పడం జరిగింది. భూమిగా అనే పాఠం ఉంటుంది అనుకుంటా, చివరిలో 10th ఉంటుంది అది. నెక్స్ట్ తర్వాత తీసుకున్నైతే విప్లవ గేయానికి సాహిత్యానికి ఊపిరి ఇచ్చినవాడు మరియు అగ్ని కణాలు అమర కిరణాలు అనే సంకలనాల రచయిత ప్రజాకవి ఎవరు అంటే పాణిగ్రాహి, సుబ్బారావు పాణిగ్రాహి గారు. విప్లవ కవిత్వం అనే టాపిక్లో సుబ్బారావు పాణిగ్రాహి గురించి నేర్చుకుంటాం. మరి ఆయన ఏం చెప్పండి, విప్లవ సాహిత్యానికి ఊపిరిచ్చిన వ్యక్తి అనమాట. అగ్ని కణాలు అమర కిరణాలు అనే సంకలనం రాశాడు, గొప్ప ప్రజాకవి. సుబ్బారావు పాణిగ్రాహి అంటేనే విప్లవ కవిత్వానికి ఒక పెట్టింది పేరు అన్నమాట. ఇక తర్వాత తీసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, 103వ క్వశ్చన్, క్రియలు అన్వేషణలు ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించడం అనే సూత్రం అనేది భాగమైన బోధన పద్ధతి అంటే కృత్యాధార పద్ధతి. కృత్యాలు కొన్ని రకాల మెటీరియల్స్ తీసుకొని కొన్ని ఐటమ్స్ తీసుకొని కొన్ని వస్తువులు తీసుకొని వచ్చి ఆ కృత్యాల ద్వారా మనము చార్ట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్లో బొమ్మలు నుంచి లెసన్ సంబంధించినవి ఏమైనా రాసి అందమైన బొమ్మలు నుంచి మ్యాటర్ రాసి మనం బోధించవచ్చు. సో ఇట్లా కృత్యాలను ఆధారంగా చేసుకొని బోధించి పద్ధతి అన్నమాట.
ఈ విధంగా క్రియలు, అన్వేషణలు, ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించడం అనేది మరి కృత్యాధార పద్ధతిలో భాగంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే వేముగంటి నరసింహాచార్యులు రచించిన పద్య గేయ కావ్యాలు ఏవి? వేముగంటి నరసింహాచార్యులు గట పద్య మరియు గేయ కావ్యాలు. తిక్కన అనేది పద్య కావ్యం, ఇక మంజీరనాదాలు అనేది గేయ కావ్యం. చాలా ఇంపార్టెంట్. ఇక ఇక్కడ వేముగంటి నరసింహాచార్యుల గురించి కూడా మనకు మంజీర అనే పాఠం ఉంది ఒకటి. మరి ఆ పాఠంలో ఆయన గురించి వస్తుందన్నమాట కవి పరిచయాలు మొత్తం. తర్వాత పెద్ద, వాడు అనే రూపాలకు పూర్వ రూపాలు ఏంటంటే, పెద్ద అనే దానికి ఒకప్పుడు పెర్ద రాకు దావత్ పెర్ద అని పిలిచేవారు. వాడు అనే రూపానికి ప్రాచీన రూపం ఏంటంటే వాంటు ను దానికి రౌతు వాన్రు. సో ఇట్లా పెర్ద, వాన్రు అనే రూపాలకు పూర్వ రూపాలు అన్నమాట ఇవి. సో ఈ విధంగా పెద్ద, వాడు అనే పదానికి పెద్ద అనేది ఆధునిక రూపం, ప్రాచీన రూపం పెర్ద. ఇక్కడ వాడు అనేది ఆధునిక రూపం, వాన్రు అనేది పూర్వ రూపం అన్నమాట. ఇవన్నీ మనకు శాసన భాషా యుగంలో మరి ఇవన్నీ ఎక్కువగా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కావ్య హేతువులలో ప్రతిభకే ప్రాధాన్యాన్ని ఇచ్చిన వారు. కావ్య హేతువులు ఉన్నాయి కదా, మనం మొన్ననే రీసెంట్గా ఒక వీడియో చేసుకున్నాం కావ్య హేతువులు అని. మరి ప్రతిభ, వ్యుత్పత్తి ఉంటాయి కదా కావ్య హేతువుల్లో. మరి అందులో ప్రతిభకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే రాజశేఖర పండితుడు. ఇది చాలా ఇంపార్టెంట్. మొన్న రీసెంట్ వీడియో చూసుకున్నాం. కాకపోతే తెలుగు సాహిత్య విమర్శ కావ్య హేతువులు అనే వీడియోస్ ఉంటే కోటన్ దత్తు యూట్యూబ్ ఛానల్లో, మన ఛానల్లో చూస్తే మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ అనువాదం ముఖ్యంగా రెండు విధాలు. అనువాదాలు రెండు రకాలట. అవి ఒకటి స్వేచ్ఛానువాదం, రెండోది యథామాతృక అనువాదం. ఆన్సర్ ఏంది అంటే అనువాదం ఒకటి స్వేచ్ఛ అనువాదం. అంటే ఒక టాపిక్ ఉందంటే అందులో విషయాన్ని మాత్రమే గ్రహించి ఆ విషయాన్ని మనము మన స్టైల్లో లక్ష్య భాషలో రాసినట్లయితే దాన్ని స్వేచ్ఛ అనువాదం అంటాం. ఇప్పుడు నన్నయ్య మహాభారతాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదించాడు, అది స్వేచ్ఛ అనువాదం, స్వతంత్ర అనువాదం. ఈ విధంగా మరి యథామాతృక అనువాదం అంటే అర్థమైంది, అక్కడ ఏముంటే ఇక్కడ అదే ఉంటుంది. లైన్ టు లైన్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఇంగ్లీష్ ఉందనుకో, నీ పేరేమిటి అంటే లైన్ టు లైన్ ఇట్లా అనువాదించుకుంటూ పోతారనమాట. ఇట్లా అనువాదించుకుంటూ పోవడం వల్ల ఒక భాషలో ఉన్నటువంటి రూపం మరో భాషలో సరి అయిన అర్థాన్ని ఇవ్వలేకపోవచ్చు, ఒక్కొక్కసారి సరి అయిన ఫలితాలు ఇవ్వలేకపోవచ్చు. అందుకని రెండు రకాల అనువాదాలు ఉంటాయి. అంటే మాతృకలో ఉన్నటువంటి అంటే యథానువాదం, యథావిధిగా అనువాదం చేయడం ఉంటుంది, దాని మ్యాటర్ని అర్థం చేసుకొని చేయడం ఉంటుంది. కొన్ని డబ్బింగ్ సినిమాలు ఉంటాయి, జస్ట్ మాటను మాత్రమే చేంజ్ చేస్తారు. కొన్ని అందులో ఉన్న స్టోరీని తీసుకొని ఈ వీళ్ళకి ఇష్టం వచ్చినటువంటి విధంగా బిల్డ్ చేస్తారనమాట. సో ఇట్లా అనువాదం రెండు రకాలట, ఒకటి స్వేచ్ఛ అనువాదం, మరొకటి యథామాతృక అనువాదం అని రెండు రకాలని చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే 1100 నుంచి 1399 కాలానికి చెందిన శాసన భాషను పరిశీలిస్తే బహుశా 5 శబ్దం ఈ భాష నుండి తెలుగుకు వచ్చిన ఎరువు మాట. ఇక్కడ 1100 నుంచి 1399 అంటే ఆల్మోస్ట్ 1400 అనుకుందాం. అంటే 12, 13, 14 అంటే 300 సంవత్సరాల కాలాన్ని కనుక శాసన భాషను కనుక మనం పరిశీలించినట్లయితే 5 నంబర్ 5 తెలుసు కదా మీకు. ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కన్నడం నుంచి వచ్చింది అని మన పరిశోధకులు గుర్తించడం జరిగింది. ఓకేనా, ఎందుకంటే మన కన్నడ భాషకు తెలుగు భాషకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇవి రెండు కూడా ద్రావిడ భాషలు కాబట్టి. ఇక తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే తిక్కన నాటి వాడుకలో ఉన్న మాటలు అర్థాలు అర్వాచీన కాలంలో మారిపోయినట్టు తెలుస్తుంది. అంటే తిక్కన కాలంలో ఉన్నటువంటి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి పదాలు ఇప్పుడున్నటువంటి కాలంలో కొన్ని మారిపోయినట్ట. ఈనాటి కాలంలో తగవులాడుట అంటే పోట్లాడుట, అరుదు అంటే అసామాన్యం అనే అర్థాలకు తిక్కన నాటి రోజుల్లోని అర్థాలు వరుసగా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం తగవులాట అంటాం, అంతేకాకుండా అరుదు అంటాం, అరుదుగా కనిపిస్తుంది చంద్రబింబం అంటాం. వాటి అర్థాలు ఇప్పుడు మనం ఇట్లా అంటున్నాం, ఇప్పుడు అరుదు అంటున్నాము, తగవులాట అంటున్నాం. మరి తిక్కన కాలంలో ఈ మాటలకు ఏమని పిలిచేవారంటే చూద్దాం. ఇక్కడ తగవులాడుట అంటే ధర్మం కోసం చేసే వాగ్వాదం, తగవు అంటే న్యాయం కోసం, ధర్మం కోసం ఎవరైతే మరి పోరాడుతారో దానినే ధర్మం కోసం చేసే వాగ్వాదాన్నే తగవులాట అని అనేవారు. ఇప్పుడు పనికిరాని ప్రతి కొట్లాటిని కయ్యాని తగవులాట అంటున్నాం. అంటే దాని యొక్క రూపం మారిపోయింది అనమాట, అర్థం మారిపోతూ ఉంది. తర్వాత అరుదు అంటాం, అరుదు అంటే వింత, అరుదుగా కనిపించింది పక్షి అంటే వింతగా ఉంది కాబట్టి అరుదుగా కనిపించింది. ఒకప్పుడు వింత అనేవాళ్ళు, ఇప్పుడు అరుదు అంటున్నాం.
చాలా రేర్గా అంటాం మనం అన్నమాట. సో ఈ విధంగా ధర్మం కోసం చేసే వాగ్వాదాన్నే తగవులాడుట అని, అరుదు అంటే వింత అని ఒకప్పుడు పిలిచేవారట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, గత చరిత్ర చేసిన కుట్రల పద్మవ్యూహంలో ఇప్పటికీ బయటపడలేకపోతున్న అభిమన్యుణ్ణి అనే కొటేషన్ చెప్పింది ఎవరు అంటే జావేద్ గారు. జావేద్ గారు ఏమంటారంటే, గత చరిత్ర చేసిన కొన్ని కుట్రల పద్మవ్యూహంలో నేను ఇరుక్కుపోయినా బయటపడలేకపోతున్నటువంటి ఒక అభిమన్యుని నేనే అని చెప్పి జావేద్ గారు అద్భుతమైనటువంటి కొటేషన్ చెప్పారు. ఇది ముస్లిం వాద కవిత్వం అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో దాంట్లో ఈ ప్రశ్న సమాధానం అనేది దొరుకుతుంది. నెక్స్ట్ 111వ ప్రశ్న తీసుకున్నట్లయితే, 111 తీసుకున్నట్లయితే ఏందో చూద్దాం ఒకసారి. సముద్రపు టొడ్డు రాజాజ్ఞ అనే సమాసాలు దేనికి సంబంధించినవి అంటున్నాడు. ఇంకా సముద్రపు టొడ్డు అంటే మిశ్రమము, సముద్రపు టొడ్డు అనేది మిశ్రమము అనే దానికి సంబంధించింది. రాజాజ్ఞ అనేది సిద్ధము. ఇక్కడ సిద్ధము సాధ్యము, సిద్ధ సమాసం సాధ్య సమాసం అని 2 రకాలు ఉంటాయి. మిశ్ర సమాసం అని 3వ రకం కూడా ఉంటాయి. సమాసాల గురించి నేర్చుకునేటప్పుడు ఈ టాపిక్ గురించి మనం పూర్తిగా నేర్చుకుందాం. మీకు అంతగా నేర్చుకోవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే, ఎమర్జెన్సీగా ఎప్పుడే తెలుసుకోవాలనుకుంటే మీరు తెలుగు సాహిత్యం సంబంధించి సమాసాలు అనే టాపిక్లో ఏ దాంట్లోనైనా మీకు డీప్గా అను పబ్లికేషన్ బుక్స్ కావచ్చు, విద్యుత్ కాంపిటీషన్ బుక్స్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఏంది తెలుగు సాహిత్య విమర్శలు కావచ్చు, కొన్ని బుక్స్ ఉన్నాయి, తెలుగు సాహిత్య దీపిక కావచ్చు, దర్శిని కావచ్చు, ఇట్లాంటి పుస్తకాలు మీకు మ్యాటర్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, వర్ణమాల క్రమంలో కాకుండా ఆకార సామ్యమును బట్టి ఒకే రకానికి చెందిన అక్షరాలను ఒకే వర్గంగా నేర్పించే పఠన బోధన పద్ధతిని నవీనాక్షర పద్ధతి అంటారు. వర్ణమాలలో కాకుండా ఇప్పుడు అక్షరమాల ఉంది, ఈ అక్షరమాలలో ఆకార సామ్యాన్ని బట్టి ఒకే రకానికి చెందిన అక్షరాలను ఒకే వర్గంగా, అంటే చూడడానికి ఒకే రకమైన ఆకారం ఉంటే దాన్ని ఒక వర్గంగా భావిస్తారు. అట్లాంటి వాటిని ఏమని పిలుస్తామంటే, అలాంటి పఠన పద్ధతిని ఏమంటామంటే నవీనాక్షర పద్ధతి. అంటే ప్రాచీన కాలంలో ఎక్కడి నుంచి అక్షరాలు మొదలై ఎక్కడి నుంచి ఎండ్ అవుతాయో, ఎక్కడి వరకు ఎండ్ అవుతాయో అట్లా నేర్పించకుండా వీళ్ళు అన్నీ, ఇప్పుడు 0 ఉంది, 0తో కూడిన ఏమిటి రా ఉంటుంది, ఠా ఉంటుంది, సో ఇట్లా దా ఉంటుంది, నెక్స్ట్ థా ఉంటుంది. ఇవన్నీ ఒకే రకమైనటువంటి వర్గానికి చెందినవి. ఇట్లా మనం కొన్ని డివైడ్ చేసి కూడా మనం రాసుకోవచ్చు. తలకట్టు లేనటువంటి అక్షరాలు కొన్ని ఉంటాయి. బా తలకట్టు కనిపించేది, కాకు తలకట్టు ఇస్తాం, సాకు కొన్ని తలకట్ట ఆనుకొని ఉంటాయి, కొన్ని తలకట్ట ఆనుకొని ఉండి, నా తలకట్ట ఆనుకొని ఉంటుంది, సా తలకట్ట ఆనుకొని ఉంటుంది. అంటే అక్షరాలు డివైడేషన్ అనేది చేసి అక్షరాలను విభజించి ఇవి ఈ రకంగా ఉంటాయి, ఇవి ఈ రకంగా ఉంటాయి, ఇట్లా విభజించి కూడా మనం నేర్పించవచ్చు. మనకు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా గురువులు నేర్పింది ఏంటంటే ఆ నుండి రౌతి వరకు నేర్పారు. ఆ ఆర్డర్ ప్రకారం నేర్చుకున్నా. ఇప్పుడున్న పిల్లలకు అంత కఠినంగా కాకుండా కొంచెం ఈజీగా ఉండే వేలో మనం ఉండాలంటే వీళ్ళు వేరే పద్ధతిలో చెప్పడం జరుగుతుంది అన్నమాట. చూడండి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీన్ని నవీనాక్షర పద్ధతి అంటారు. 113వ ప్రశ్న ఏంటంటే, ఇవి జానపదుల సాంఘిక ఆచారాలు, నమ్మకాలు, పండుగలు, ఆటలు వరుసగా ఏంటో చూద్దాం. జానపదుల ఆచారాల్లో సాంఘిక ఆచారాలు తీసుకున్నట్లయితే బారసాల అనేది పల్లెటూళ్ళలో ఉండే ప్రజలు మరి బారసాల ఏర్పాటు చేస్తారు. పిల్లలకు పేర్లు పెడతారు కదా పుట్టుకతో, 20 days 21 days కట్ట చేస్తారు కదా, దాన్ని బారసాల అంటారు. ఇక తర్వాత తీసుకున్నట్లయితే ఇది ఒక ఆచారం. నమ్మకం ఏంది, ముగ్గురు కలిసి వెళ్ళకూడదు. ఏదైనా ఒక ఇంపార్టెంట్ పనికి వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్ళొద్దు, 7గురు వెళ్ళొద్దు అంటారు. ఎందుకు, ఇది ఒక ఆచారం అన్నమాట. 2 వెళ్ళొచ్చు, 5గురు వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళొచ్చు అనమాట. కానీ ఈ బేసి సంఖ్యలో కొన్నిటికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. 3 వెళ్ళకూడదు, 7గురు వెళ్ళకూడదు అంటారు. 5గురు వెళ్ళొచ్చు, అది బేసియే. కొన్నిటికి ప్రాధాన్యత ఇస్తారు, కొన్నిటికి ఇవ్వరు. ఇది ప్రజల ఒక నమ్మకాలు అన్నమాట. తర్వాత తీసుకుంటే పండుగలు, జాతరలు అనేటివి మరి ప్రజల పండుగలకు సంబంధించినవి. సో ఈ విధంగా మరి ఒప్పుల కుప్ప ఇది కూడా ఒక రకమైన జాతర, అంటే ఇది ఒక రకమైన పండుగలకు సంబంధించింది. ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే విద్యా ఫలితాలను సాధించడానికి కంప్యూటర్ నియంత్రిత ప్రదర్శనలకు, ప్రతిస్పందిత ప్రవేశ ఉపకరణాలకు మధ్య జరిగే పరస్పర చర్య కంప్యూటర్ సహాయక శిక్షణను CAI అని పేర్కొన్న వారు ఎవరు అంటే, ఆన్సర్ తీసుకున్నట్టయితే ER హిల్గార్డ్, GH బోవర్. మరి వీళ్ళిద్దరు ఏం చెప్పారట, విద్యా ఫలితాలను సాధించడానికి కంప్యూటర్ సహాయం కూడా ఉండాలి. కంప్యూటర్ నియంత్రిత ప్రదర్శనలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రతిస్పందిత ప్రవేశ ఉపకరణాలకు మధ్య జరిగే ఈ చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని కంప్యూటర్ సహాయక శిక్షణ అంటారట.
కంప్యూటర్ సహాయక శిక్షణ, కంప్యూటర్ హెల్పింగ్ ట్రైనింగ్ అనమాట. సో ఈ విధంగా మరి ఉంటాయని పేర్కొంది ఎవరు అంటే ఈఆర్ హిల్గార్డ్, జిహెచ్ పవర్. ఇది నాకు తెలిసి ఇది క్వశ్చన్ ఇక్కడికి వచ్చింది అంటే జనరల్గా తెలుగు కంటెంట్లోంచి కాదు ఇది అడిగింది. జనరల్ ఆర్డర్ ప్రకారం ఇయ్యడు కదా మనకు ఒక్కోసారి క్వశ్చన్లో. ఇది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్గా మనం భావించాలి. నెక్స్ట్, ఆంగ్లేయులు వైజ్ఞానిక, సాంస్కృతిక, సాంఘిక రంగాల్లో అనేక మార్పులు తెచ్చారు. అంటే సైంటిఫిక్గా, మరి కల్చరల్గా, సోషలిస్టిక్గా మరి 3 రకాల మార్పులు తెచ్చారట. ఆ ఫలితాలు తెలుగులోకి వివిధ మార్పులతో ప్రవేశించే ఇంగ్లీష్ పదాలు కొన్ని ఉన్నాయట. అవేంటో చూద్దాం. స్విచ్ అనేది ఇంగ్లీష్ పదం. గిలాసు, మనం అనుకుంటాం గిలాస్ అంటాం కానీ గిలాస్ అనేది ఇంగ్లీష్ పదమే. టేషన్, పెన్ను, ఇవన్నీ కూడా మరి ఆంగ్ల పదాలే. స్టేషన్ అంటాం కానీ వాస్తవం చెప్పంటే స్టేషన్ అనేది స్టేషన్ నుంచి వచ్చింది. స్టేషన్, పెన్ను, గిలాసు, స్విచ్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పదాలు, అవి తెలుగులోకి వచ్చినాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే 116వ ప్రశ్న ఏంటంటే మాండలికాలు ప్రాంతాలను బట్టి, వృత్తులను బట్టి, వర్ణాలను బట్టి, సాంఘికమైన వివిధ వర్గాలను బట్టి కొంచెం వేరువేరుగా ఉంటాయి. మాండలికాలు అంటే ఏంది? ఒక భాషలో ఉండే భేదాలని మాండలికాలు అంటారు. అవి ప్రాంతాలను బట్టి, మండలాలను బట్టి, జిల్లాలను బట్టి కూడా డిఫరెంట్గా ఉంటాయి. మరి కొంచెం తేడా ఉంటాయి అన్నమాట. వాటిని మాండలికాలు అంటారు. ఒక వ్యక్తి రాకను గురించి తెలపడానికి కోస్తా, తెలంగాణ, రాయలసీమ వాళ్ళు ఇలా అంటారు. కోస్తాలో ఒక వ్యక్తి రాకను గురించి మరి కోస్తాలో, తెలంగాణలో, రాయలసీమలో మరి ఏ విధంగా పిలుస్తారో చూద్దాం. కోస్తాలో వచ్చాడు అంటారు, తెలంగాణలో వచ్చిండు అంటారు, రాయలసీమ వచ్చినాడు అంటారు. వచ్చాడు, వచ్చిండు, వచ్చినాడు ఈ పదాలు మనం ఏ భాష, ఏ మాండలికి సంబంధించిన మనం గుర్తుపెట్టుకోవాలి. వచ్చాడు అనేది కోస్తా, ఆంధ్ర మాండలికం. నెక్స్ట్ వచ్చిండు అని తెలంగాణ మాండలికం. వచ్చినాడు అనేది ఈ రాయలసీమ మాండలికం అని మనం అర్థం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా 117వ ప్రశ్న. స్థిరాక్షరాలకు ముందు పూర్ణ బిందువు గల పదాలు, స్థిరాక్షరాలకు ముందు పూర్ణ బిందువు గల పదాలు ఏవి అంటే తత్సమాలు. స్థిరమైన అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటికి ముందు పూర్ణ బిందువులు అంటే 0 వచ్చినట్లయితే ఆ పదాన్ని తత్సమాలు అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ 118వ ప్రశ్న. పూజారి వారి కోడలు తాజారగ బిందె జారి దబ్బున బడియన్, మై జారు గొంగు దడసిన, బాజారే తిరిగి చూచి పక్కున నవ్యన్ అనే పద్యంలో పర్షియన్ పదాన్ని వాడిన చాటు పద్య రచయిత ఎవరు అంటే శ్రీనాథుడు. అంటే ఇక్కడ అద్భుతంగా ఉంది. పూజారి వారి కోడలట తాజారగా బిందె జారి దబ్బున పడింది. బిందె జారిపోయి కింద పడ్డదట. కింద పడగానే మై జారు కొంగు దడసిన, మై అంటే శరీరం, తన శరీరంపై ఉన్నటువంటి కొంగు జారి పడిపోయిందట, తడిసిపోయిందట. బాజారే తిరిగి చూసి, బజార్ అంటే ఇక్కడ బజార్లో పడతాం కదా, బజార్ అంటే చుట్టుపక్కల వాళ్ళు, రోడ్డు పైన ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ తిరిగి చూసి పక్కన నవ్విరట. 14వ శతాబ్దానికి చెందినటువంటి కాలం ఏంది శ్రీనాథుడు. మరి ఆ కాలంలో కూడా మరి పర్షియన్ పదాన్ని ఉపయోగించాడట బాజార్ అనేది. సో ఈ విధంగా చాలా ఇంపార్టెంట్, ఇది ఒక గొప్ప చాటు పద్యం. దీన్ని రాసింది ఎవరంటే శ్రీనాథుడు. తర్వాత 119వ ప్రశ్న చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్ ఉంది. సైన్యము, అధ్యక్షుడు అనే పదాలకు వ్యుత్పత్తి అర్థాలట. సైన్యము అంటే దూకుడుగా పోవున్నది, సైన్యము అంటే దూకుడుగా పోవున్నది, గ్రద్ద ఆకాశంలో దూకుడుగా వెళ్తుంది. తర్వాత అధ్యక్షుడు అంటే సభలో చివరన ప్రసంగించేవాడు అధ్యక్షుడు. అంటే ముందు అందరూ మాట్లాడినాక లాస్ట్కు అధ్యక్షుడు మాట్లాడతాడు. అధ్యక్షుల వారి ప్రసంగంతో మరి ప్రసంగం ముగిసిన తర్వాత సభా కార్యక్రమాలు కూడా ముగించడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా మరి సైన్యం అంటే దూకుడుగా పోవున్నది అనే వ్యుత్పత్తి వస్తుంది. అధ్యక్షుడు అంటే సభలో చివరన ప్రసంగించేవాడనే వ్యుత్పత్తి అర్థం అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మీరు గమనించండి. మృదు మధురము, సుధా మధురము అను సమాసాలన్నింటివి దేనికి సంబంధించి చూద్దాం. మృదు మధురం అనేది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. అంటే మృదువైనది, మధురమైనది, దాంట్లో విశేషణం ఉంది, దీంట్లో విశేషణం ఉంది. సో ఈ విధంగా విశేషణం అనేది రెండిట్లో ఉంటే విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అంటాం. సుధా మధురము అనేది చూద్దాం. ఇది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఉపమానం అంటే
దేంతో పోలుస్తున్నాము అది ఉపమానం. ఇది మనకు ఏంది అలంకారాలు ఉంటాయి కదా, ఉపమాలంకారం. దాంట్లో మరి దేన్ని పోలుస్తున్నాము, దేంతో పోలుస్తున్నాము అనేది మరి ఉపమానం ఉపమే అని 2 రకాలు ఉంటాయి. సో ఇట్లా సుధా మధురము అనేది ఉపమాన పూర్వపద కర్మధారయ సంబంధం. సుధా మధురము అంటే ఇక్కడ సుధను మధురంతో పోల్చారు, మధురమైన సుధ. సో ఈ విధంగా మరి పూర్వపదంలో ఉపమానం ఉంది కాబట్టి దీన్ని సుధా మధురం అనే పేరుతో పిలుస్తున్నాము. అందుకని ఈ విధంగా ఉపమాన పూర్వపద కర్మధారమంగా మనం పేర్కొంటాం. నెక్స్ట్ తీసుకున్నట్లయితే కథ చదువుతున్నది విజయ ఎలకవీరుడు. కథ చదువుతున్నది విజయ ఎలకవీరుడట. ఈ వాక్యానికి సరి అయిన వాక్య రూపం ఏంటి అంటున్నాడు. ఇక్కడ విజయ కథ చదువుతున్నది, ఎలకవీరుడు అని ఉంది ఇక్కడ. మరి ఏందో దానికి ఆన్సర్ సరి అయిన ఆన్సర్ తీసుకున్నట్లయితే 3ది విజయ ఎలుకవీరుడు కథ చదువుతున్నది. ఇక్కడ కథ చదువుతున్నది విజయ ఎలుకవీరుడు అన్నది. ఈ వాక్యం సరి అయిన అర్థవంతంగా లేదు. దీనికి అర్థవంతమైంది ఏది? విజయ ఎలుకవీరుడు అనే కథ చదువుతున్నది. అంటే ఈ ఆర్డర్లో మనం స్టడీ చేసాం మనకు కరెక్ట్ వస్తుంది అనమాట. సో ఆప్షన్లో ఇదే ఉంది కాబట్టి ఇదే సరి అయిన సమాధానం. అంటే ఒక వాక్యం ఇచ్చి వెనక ముందు ఇచ్చి ఇది ఆర్డర్లో సెట్ చేయండి అనే రకమైనటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. దీనికి ఈ ప్రశ్న సమాధానం ఏ పుస్తకంలో ఉండదు. అది మన సొంత తెలివితేటలతో పెట్టాల్సి ఉంటుంది. మినిమం నాలెడ్జ్ ఉంటేనే, బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే ఉపాధ్యాయ ఉద్యోగం వస్తుంది, ఉట్టికి రాదు. అవునా కదా? తర్వాత చూడండి, హేతువాద దృక్పథంతో నోమ్ చామ్స్కీ ప్రతిపాదించిన భాషోత్పత్తివాదంని ఏమంటారంటే స్వతసిద్ధవాదం. మరి నోమ్ చామ్స్కీ ప్రపంచ భాషోత్పత్తివాదాన్ని ప్రకటించినటువంటి గొప్ప కవి, గొప్ప వ్యక్తి, గొప్ప పరిశోధకుడు అని చెప్పాలి. మరి ఈయన భాషోత్పత్తివాదాల గురించి చెప్పాడు. అందులో స్వతసిద్ధవాదం గురించి చెప్పాడు. ఈ స్వతసిద్ధవాదం అనేది హేతువాద దృక్పథంతో చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, కవుల లేదంటే రచయితల ప్రతిభకు గీటురాయి ఇది అన్నది ఆర్యోక్తి వర్తించేది ఏది? అంటే కవుల ప్రతిభకు గీటురాయి గద్యం. కవుల యొక్క ప్రతిభకు లేదా రచయితల యొక్క మరి ప్రతిభకు గీటురాయి ఏది అంటే గద్యము అనే ఒక ఆర్యోక్తి ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 124వ ప్రశ్న, కింది వానిలో పాఠ్యపుస్తక బాహ్య లక్షణం కానిది. పుస్తకం ఉంది కదా, టెక్స్ట్ బుక్, దాని యొక్క బయటి లక్షణం కానిది అంటున్నాడు. ఇప్పుడు ముద్రణ బయటి లక్షణమే, కాగితం బయటి లక్షణమే, ధర అది బయటి లక్షణమే. రచనా శైలి అనేది బయట లక్షణం కాదు పుస్తకం సంబంధించి, అది అందులో ఈమిడి ఉన్నటువంటి అంతర్గత అంశము. ఇది మనం గమనించాలి, రచనా శైలి. తర్వాత నెక్స్ట్ 125వ ప్రశ్న చూద్దాం. విద్యార్థులకు విసుగు కలగకుండా సమాధానాలు రాయడానికి తగినంత ఖాళీ స్థలం వదలబడి వారి సృజనాత్మక శక్తులను అభివృద్ధిపరచడానికి ఉద్దేశింపబడిందే కృషి పుస్తకం. అంతే. కృషి పుస్తకం ఏంటంటే విద్యార్థులకు విసుగు కలగదు, సమాధానాలు రాయడానికి తగినంత ఖాళీ స్థలం ఉంటుంది. మనకు అట్లా ప్రాక్టీస్ చేస్తూ పిల్లలకు ఎంతో నాలెడ్జ్ సంపాదిస్తారు. సో ఇట్లా వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని మరి అభివృద్ధి చేయడానికి ఉపయోగించేది కృషి పుస్తకము. నెక్స్ట్ 126వ ప్రశ్న తీసుకున్నట్లయితే, విద్యార్థి పఠనంలో ఒక్క చూపులో ఎంత మేర చూడగలుగుతాడో అది నయనమిది. దాని నయనమిది అంటే ఏంది? చదువుతున్నాడు కదా, పుస్తకం చదువుతాడు, ఇట్లా జనరల్ చూస్తున్నాడు, ఒక్క చూపులోనే అంటే ఒకే చూపులో ఎన్ని పదాలు చూడగలుగుతాడు, ఎన్ని అక్షరాలు ఎన్ని పదాలు చూడగలుగుతాడు, ఎంత మేర పుస్తకాన్ని అబ్జర్వ్ చేయగలుగుతున్నాడు అనేదే దీని నయనమితి అంటారు. ఓకేనా? రైట్ ఆన్సర్ నయనమితి. నెక్స్ట్ క్వశ్చన్ 127వ ప్రశ్న, రుద్రటుని అభిప్రాయంలో దశమో రసప్రేయాన్, ఇక్కడ కొన్ని శృంగార ఏకో రస కరుణ ఏవ పృథగేవ భక్తి రసరాట్ సవిస్తరేణోచ్యతే మధుర, ఇట్లా 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఇందులో రుద్రటుని అభిప్రాయం ప్రకారం దశమో రసప్రేయాన్ అంటే దశరూపకాల్లో రసము చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ప్రేయస్సు కూడా చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. తర్వాత 128వ ప్రశ్న తీసుకుంటే, భానుదయం సవర్ణ దీర్ఘ సంధి, సూర్యోదయం ఏ సంధి?
అని ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతాం కదా. ఇలాంటి ప్రశ్నించే రూపాన్ని ఏమంటాం మనం అంటే సహసంబంధ ప్రశ్న అంటాం. ఇప్పుడు భానుదయం సవరదీర్ఘ సంధి అని అంటున్నాం. అంటే భానుదయం అనే ఎగ్జాంపుల్ ఇచ్చి సవరదీర్ఘ సంధి అని ఆన్సర్ కూడా చెప్తున్నాం. అట్లా సూర్యోదయం అని ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చి దానికి ఆన్సర్ కూడా చెప్తే, అంటే ఇట్లా అవే రకమైనటువంటి కోవకు చెందినటువంటి ప్రశ్నలు అడిగితే అలాంటి ప్రశ్న రూపాన్ని ఏమంటారంటే సహసంబంధ ప్రశ్న అంటారు. అలాంటి ప్రశ్ననే. అంటే ముందు కూడికిచ్చి, రెండో దాంట్లో కూడికి ఇచ్చి, మూడో దాంట్లో కూడా కూడికి ఇస్తే అన్నీ కూడా కూడికలకు సంబంధించి లెక్కలు ఇచ్చినాం అనుకో, దాన్ని కూడా సహసంబంధ ప్రశ్న అంటాం. అంటే ఒకదానికి కూడికిచ్చి, ఒక దాంట్లో మైనస్ ఇచ్చి, ఒక దాంట్లో గుణకారం ఇచ్చి, ఒక దాంట్లో భాగారం చేస్తే అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అవుతాయి అన్నమాట. సో ఇట్లా కాదు ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాడు, సంధి ఇచ్చాడు, ఇంకో ఉదాహరణ ఇచ్చి ఇంకో సంధి ఇచ్చాడు, ఇట్లా అన్నీ అలాగే ఇస్తే దాన్ని సహసంబంధ ప్రశ్న అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 129వ ప్రశ్న. హల్లుల జంట అర్ధభేదంతో అవ్యవధానంగా వచ్చే అలంకారం ఏంటి? హల్లుల జంట మరి అర్ధభేదంతో వ్యవధానం లేకుండా అంటే అవ్యవధానంగా అంటే పక్కనే వస్తే దాన్ని చేకానుప్రాస అంటాం. అంతే అలంకారంలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ 130వ ప్రశ్న తీసుకున్నట్లయితే ఇక్కడ జాతీయ విద్యా విధానం 1986 మన సంస్కృతి పరంపర నుంచి ఆశించదగిన అనుభవాలైన జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, వైఖరులను వ్యవస్థీకరించే యోజనాన్ని నిర్వచించిన ప్రణాళిక ఏది అంటే విద్యా ప్రణాళిక. ఎందుకంటే ఇక్కడ జాతీయ విద్యా విధానం 1986 అనేది ఏం చెప్పిందంటే విద్యా ప్రణాళికను ఏర్పాటు చేసింది. ఆ విద్యా ప్రణాళిక ఏంటంటే ఇక్కడ మన సంస్కృతి పరంపర నుంచి ఆశించదగినటువంటి అనుభవాలు ఏంటంటే సంస్కృతి పరంగా మనకు వచ్చేటి ఏంటి? జ్ఞానం, అవగాహన, నైపుణ్యం, వైఖరులు. అంటే మన పెద్దలు ఎలాంటి పండగలు, పబ్బాలు, సాంప్రదాయాలు పాటిస్తారో అలాంటివి మనం పాటించినట్లయితే మరి అట్లాంటి వాటిని ఏమంటామట, అట్లాంటి జాతీయ విద్యా విధానాన్ని మనము విద్యా ప్రణాళిక అంటాం. ఓకేనా. అంశ ప్రణాళిక అంటే కేవలం ఒక అంశాన్ని చెప్తాం. విద్యా ప్రణాళిక అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించిన మొత్తం వ్యవస్థను చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా 130 ప్రశ్నల వరకు మనం నేర్చుకున్నాం. సో ఆల్మోస్ట్ ఇందులో 30 ప్రశ్నలు, దాంట్లో 50 అంటే 80 ప్రశ్నలు మనం నేర్చుకున్నాం ఈరోజు. 80 ప్రశ్నలు అంటే ఆల్మోస్ట్ 40 మార్కుల గురించి నేర్చుకున్నాము. మరి మిగతా మార్కుల గురించి నెక్స్ట్ రెండో భాగంలో మరి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్, మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చెప్పినటువంటి క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి, మరి ఆన్సర్ నేను విశ్లేషించే తీరు ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి. అంతేకాకుండా నెక్స్ట్ మళ్ళీ సపరేట్గా ఒక 10-20 ప్రశ్నలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్స్ని మీకు డిస్ప్లే చేస్తూ కూడా మరి నేను చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఏ విధంగా మీకు ఎలాంటి హెల్ప్ చేయాలనో మీరు అడిగితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మీకు కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేస్తే ఖచ్చితంగా నేను వాటికి రిప్లై ఇస్తాను. 80% మీరు ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తే ఫోన్ కూడా చేస్తాను మీకు ఏమైనా డౌట్లు ఉంటే. అంటే సబ్జెక్ట్ పరంగా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.